This video is brought to you by Law Excellence IAS Academy. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న శ్రీనివాస్ గారు విజయనగరం రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీ దొరకడానికి కారణం ఉందా? అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఒకటి. నేను నా సర్వీస్లో అటువంటి ఆఫీసర్ చూడండి. ఆయన సూసైడ్ చేసుకోవడం ఏంటంటే సూసైడ్ చేసుకోవటం అంటే శర్మ గారి కేసు ఏంటండి? ఆయనే మొత్తం సోర్స్ అంతా తయారు చేసింది. మిస్టేక్ జరిగితే అంటే ఇప్పుడు పేర్లు అవన్నీ చెప్పడం బాగుండదు. 3 రోజుల నుంచి భోజనం చేయలేదు ఆయన. ఏసీబీలో మీరు ఉండకండి, ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోండి. ఏదో మాకు చిన్న డౌట్ ఉంది. బాడీ ఇంకా అంత దూరం ఉంది ట్రాక్ మీద. అదే ఆ తర్వాత నేను వెనక్కి వచ్చేసాను. సార్, విజయనగరంలో మీరు పనిచేస్తున్న టైంలో పెద్ద చెరువు, మూడులాంతర్ల దగ్గర రౌడీజం, బాలాజీ టాకీస్ ఆ దగ్గర వ్యభిచారం, ఇవన్నీ ఎలాగా కంట్రోల్ చేశారు? రౌడీజం అనేది క్యూలో అని ఉంటే వాళ్ళు స్లిప్పులు రాసి ఇచ్చేవాడు 1, 2, 3 అని డబ్బులు కలెక్ట్ చేసుకొని వెయిటింగ్ అమ్మాయి కోసం పెడితే అలాగే కంట్రోల్ అయిపోయింది. ప్రత్యూష కేసులో అందులో పోలీసుల నిర్లక్ష్యమా, లేదు అక్కడున్న హాస్పిటల్లో వాళ్ళ డాక్టర్లు ఓవర్ యాక్షనా, లేదు పోస్ట్ మార్టం చేసిన అప్పుడున్న ఆఫీసర్ యొక్క డబుల్ యాక్షనా? మాకు సింగ్ అనేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఆ నర్సింగ్ హోమ్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు అది మెయింటైన్ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దేర్ ఇస్ నో అబ్నార్మాలిటీ అనేసి ఇచ్చేశారు. ఆ రిపోర్ట్ కాపీ పెట్టారు. ఈ లోపల ఈ ప్రత్యూష పోస్ట్ మార్టం మీకు తెలుసు, ఆవిడ అప్పటికి సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్. అవునండి, విక్రమ్ రెడ్డి. ఆవిడ నెక్స్ట్ డే బెంగళూరు ఏదో షూటింగ్కి వెళ్ళాలి. ఆవిడ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రిపోర్ట్ ఇచ్చింది. అంతవరకు పెద్ద పట్టించుకోలేదు. పాతది ఉంది ఈయన మీద కోపం, ఆయన మీద ఎగనెస్ట్గా రిపోర్ట్ పంపించినాడు. మునుస్వామి మీద రిపోర్ట్ పంపించారు కదా డైరెక్టర్కి. ఆయన ఏంటంటే ఇక్కడ దొరికాడు గీల పని చెప్తానని చెప్పేసి ఆయన ప్రెస్ను పిలిచేశాడు. ఎప్పుడైతే ఇది ప్రెస్లో వచ్చిందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆవిడ వచ్చి పొలిటీషియన్స్ అందరినీ ఇది జరిగింది. మీరు పంజాగుట్ట పనిచేస్తున్నప్పుడు ఆయన ఆ రూట్లో వచ్చినప్పుడు మీరు ఆయన సెల్యూట్ చేయలేదని ఆయనకు కోపం అనేది. ఎవరైతే నా కోసం చెప్పిన మినిస్టర్ గారితో, ఆ మినిస్టర్ గారితో ఆయన అన్నారు ఆయనకి పొగరెక్కువ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ అడిషనల్ డీసీపీ విశాఖపట్నం పల్లె రామారావు గారు. 1976 బ్యాచ్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఎస్ఐగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అడిషనల్ డీసీపీగా ఆయన రిటైర్ అయ్యారు. ఆయన కెరీర్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. ఎస్ఐగా ఉన్నప్పుడు క్రైమ్ ఏ విధంగా ఉండేది, అడిషనల్ డీసీపీగా రిటైర్ అవుతున్నప్పుడు క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా మారింది, పబ్లిక్కి పోలీసు మధ్యన ర్యాపో అనేది ఉందా లేదా అనే విషయాల్ని సార్ నాడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. పల్లె రామారావు గారు, ఫస్ట్ టైం మీకు పంజాగుట్ట ఏసీపీగా ఉన్నప్పుడు చూసా. పంజాగుట్ట కానీ ముందు ఆల్వాలనుకుంటా. పంజాగుట్ట తర్వాత ఆల్వాలనుకుంటా. రైట్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కన ఒక చిన్న కంపుల పాత పడిపోయిన రూమ్ ఉంటుంది మీది. అదే ఏసీపీ క్వార్టర్. అది ఎస్ఐ క్వార్టర్. ఆ క్వార్టర్నే ఏసీపీ ఆఫీస్ కింద చేశారు. అప్పుడు డీసీపీ ఉమేష్ షరాఫ్ గారు డీసీపీ. అవును. అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికీ ఆర్పి ఠాకూర్ గారు ఒక 6 monthsలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఉమేష్ షరాఫ్ గారు వచ్చారు. మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే అమీర్పేట ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో ఆయిల్ ట్యాంకర్ మిర్చి పౌడరు మొత్తం రోడ్డు అంతా వెళ్తుంది, తుమ్ముకుండా దగ్గుకుంటున్నారు. అది వెళ్ళిన విషయం ఎవరికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు అనే టైంలో కవరేజ్కి వచ్చాను. కళ్ళు మంటలు, తుమ్ములు, దగ్గులు పడిపోతున్నారు. అది ఎక్కడెక్కడ ఉంది? ఎస్ఆర్ నగర్ ఆ కీర్తిలాల్ జ్యువెలరీస్ దగ్గర నుండి బాలానగర్ వరకు వెళ్ళింది. అప్పుడు కవరేజ్ మీ దగ్గరకు వస్తే మీరు ఏసీపీ గారికి అడగండి అని మీ వాళ్ళు అన్నారు. ఏసీపీ గారి రూమ్ ఎక్కడంటే ఒక చిన్న పాత రూము, క్వార్టర్ అది. అప్పుడు చూసారు మీకు. అప్పటికి ఇప్పుడు అలాగే ఉన్నారు మీరు. అప్పుడు మీరు వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలాగుంటుంది, ఇప్పుడు ఎలాగ మారుతుంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా మారుతూ వస్తుంది? మీరు విజిలెన్స్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కేసులు ఉన్నాయి, ఆల్వాల్లో పనిచేస్తున్నప్పుడు ఎన్కౌంటర్లు ఉంటాయి, లాస్ట్కి మీరు రిటైర్ అవుతున్నప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో బ్యాంక్ ఆఫీసర్ది ఇష్యూతో మీరు రిటైర్ అయిపోతారు. ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు పల్లె రామారావు గారి కుటుంబ నేపథ్యం, పల్లె రామారావు గారు ఎందుకు పోలీసు యూనిఫామ్లో రావాలంటున్నారు చెప్పండి. అంటే నేను పోలీసు యూనిఫారం రావాలి ఎందుకు అని అంటే కోరుకొని వచ్చింది కాదు.
నేను ఇక్కడ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్లై చేశాను. మీ నేటివ్ ప్లేస్ నాన్నగారు? మాది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం రేగులపాడు అనేసి ఒక స్మాల్ విలేజ్. అక్కడ నుంచి జల్మూరు హై స్కూల్ మాది 10 కిలోమీటర్స్. ఉదయం స్కూల్కి క్యారేజు బుక్స్ పట్టుకొని నడుచుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావటమని. ఇటు నుంచి 10 కిలోమీటర్స్, అటు నుంచి 10 కిలోమీటర్స్. మాది అగ్రికల్చరల్ ఫ్యామిలీ, అంటే మిడిల్ క్లాస్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. వ్యవసాయం చేసేవాడిను. బాగా ఊరితో ఇప్పటికీ నాకు ఊరితో అనుబంధం ఉంది. అలాగే చేసి నేను ఎంఏలో కంప్యూటర్ పార్ట్ టైం లెక్చరర్గా టెక్కల్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినంత వరకు 1 ఇయర్కి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు బిఏ స్టూడెంట్స్కి పొలిటికల్ సైన్స్ ఇచ్చేసాను. తర్వాత సెలక్షన్ వస్తే సెలక్షన్ దీని మీద వెళ్ళిపోయాము. అప్పుడు మా బ్యాచ్ 286 మెంబర్స్. 286 మెంబర్స్లో ఇప్పుడు సన్యాస్ అప్పారావు గారు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. టిఎస్ అప్పారావు గారు. ఆయన ఫస్ట్ స్టేట్కి, నేను సెకండ్ మ్యాన్ స్టేట్లో. అప్పుడు ఫస్ట్ టైము రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టారు 76లో. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ ఉండి నేను మా బ్యాచ్కి ఐజీపీ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఇండోర్ అవుట్డోర్ కలిసి నాకు ఇచ్చారు. అది వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు భోగాపురం. అప్పుడు ఎర్స్టవైల్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉండేది. అది 79లో డివిజన్ కదా భోగాపురం. ఆ తర్వాత సర్వీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విజయనగరం. అక్కడ నుంచి ప్రమోషన్ మీద యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇన్స్పెక్టర్గా వచ్చాను వైజాగ్. ఇన్స్పెక్టర్గా ఉంటూ మళ్ళీ 79లో బ్యాక్ వెళ్ళి విజయనగరం టౌన్ సిఏ, రూరల్ సిఏగా చేశాను. సార్, మనం అక్కడ వరకు వెళ్ళలేక ముందు ఫస్ట్ పోస్టింగ్ భోగాపురం. మీ ఫస్ట్ ఎస్పీ ఎవరండి అప్పుడు? ఫస్ట్ ఎస్పీ సరే, అది గుర్తు వస్తుందండి. కానీ భోగాపురంలో అంటే పెద్ద క్రైమ్ ఉండదు కదా, అంత హైవే. భోగాపురంలో క్రైమ్ అయితే లేదు, కానీ అప్పటికి భోగాపురం ఆల్మోస్ట్ అప్పడదొర గారు తమ్ముడు సంజీవరావు గారు వాళ్ళ డామినేషన్లో ఉండేది. అసలు అప్పుడు ఎంఈ భాస్కర్ రావు గారు మాకు ఎస్పీ గారు. నేను జాయిన్ అయినప్పుడే చెప్పి అసలు భోగాపురంలో పోలీసింగ్ అనేది లేదు, పోలీస్ స్టేషన్ ఉన్నదని లేదు, నీకు డైరెక్టర్ ఇక్కడ నీకు పోస్ట్ చేస్తాను, యూ మస్ట్ ప్రూవ్ దట్ యు ఆర్ ది సబ్ ఇన్స్పెక్టర్ దేర్ అండ్ దేర్ ఈజ్ ఎ పోలీస్ స్టేషన్. తర్వాత వాళ్ళు వచ్చి నాకు చుట్టాలని చెప్తారు, కానీ ఏమీ నమ్మకుండా నువ్వు న్యాయంగా చేయంటే అదే విధంగా నేను చేశాను. ఆయన ఇన్స్పెక్షన్కి వచ్చి అదే రాశారు. అంటే ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ అయ్యేటప్పుడు ఆయన ఎస్పీ వైజాగ్ జిల్లాగా ఇన్స్పెక్షన్కి వచ్చారు. హీఈస్ ది సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ దట్ దేర్ ఈజ్ ఎ పోలీస్ స్టేషన్ ఇన్ భోగాపురం అండ్ హీఈస్ ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. సార్, ఎస్పీ గారు ఇచ్చిన టాస్క్ని మీరు ఎలాగా ముందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే అక్కడ బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వాళ్ళు. ఏమాత్రం మీరు పోలీసింగ్ చూపిస్తే ఇమీడియట్గా ఒక 1 అవర్లోనే ట్రాన్స్ఫర్ చేసేంత కెపాసిటీ ఉంది. కానీ అప్పుడు అప్పటిదొర గారు ఆయన కాస్త రీజనబుల్ మ్యాను, బట్ సంజీవరావు గారు కొంచెం నిరుళిక మ్యాను. ఆయనతో నాకు చాలా అసలు వచ్చి ఆఖరికి 3 ఇయర్స్ ఆయన నేను మాట్లాడుకునే పరిస్థితి లేదు. అప్పుడు పోలీసింగ్ను ఇప్పుడు పోలీసింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ఉండి వచ్చినప్పుడు ఆయన ఇంటికి దగ్గరే వచ్చి ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఒక సెల్యూట్ చేసి వచ్చేయటం, గార్డు పంపించేవాడిని. మళ్ళీ ఆయన వెళ్ళిపోయినప్పుడు వెళ్ళి సెల్యూట్ చేయటమే తప్పించి ఆయన కలియవలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు ఆఫీసర్స్ ఎవరు ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. విధుల్లో నేను జోక్యం చేసుకునేవారు అప్పుడు, వాళ్ళని వీళ్ళు విడిపించండి, వీడి మీద కేసు పెట్టండి. ఆయన ఎప్పుడు జోక్యం చేసుకునేది లేదు. బట్ సంజీవరావు ఆయన తమ్ముడు మాత్రం జోక్యం చేసుకునేవాడు. జోక్యం చేసుకుంటే ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తుండేవి. అక్కడ ఒకసారి ఆ ఊర్లో అమ్మవారి పండగ అవుతుంది. ఆ పండగ టైంలోన చాలా ప్రాబ్లమ్స్ వేసేస్తారు. అంటే ఆయన ఇల్లీగల్ ఈ ప్యాకెట్లో పెడతా ఉంటే నేను వద్దన్నాను. వద్దంటే ఆయన నాతో మాట్లాడి మా ఊరు పండగకి మీరు అడ్డు పెడితే మేము ఎలాగంటే మీరు పెట్టండి నేను చేస్తానంటే ఆయన ఆ ఊరు వాళ్ళందరూ వెళ్ళి అప్పుడు అప్పటిదొర గారు మినిస్టర్ ఆయనకి చెప్పారు. ఆయనకి చెప్తే ఆయన నాకు కబురు పెడితే వెళ్ళాను. వెళ్ళి ఏంటి వీళ్ళంతా ఏదో పండగ మీరు చేయొద్దు అంటున్నారన్న అన్నా. లేదు సార్, పండగ చేయొద్దన్నాను లేదు, ప్యాకెట్లో పెడతామంటే నేను వద్దన్నాను, దట్స్ ఎగెనెస్ట్ చట్టం అంటే ఆయన వచ్చి వాళ్ళకి అందరికీ తిట్టి వాళ్ళ తమ్ముడిని కూడా తిట్టి అరే పండగ చేయొద్దా అని చెప్పినారు, మీరు తప్పు, ప్యాకెట్లు పెట్టొద్దని ఆయన చెప్తున్నాడు, ప్యాకెట్లు మానేయండి, మీకు పండగకి డబ్బులు కావాలంటే డొనేషన్ కలెక్ట్ చేయండి అంటే నేను చెప్పాను నా వంతు కూడా నేను డొనేషన్ ఇస్తున్నాను సార్, చేసి చేయమన్నాను సార్ అంటే. కానీ ఆయన ఆగలేదు. ఆగకుండా ఆ వేళ
ఈ ప్యాకెట్లలో వచ్చారు. నేను విజయనగరం ఏదో మీటింగ్కి వెళ్ళేసరికి ప్యాకెట్ స్టార్ట్ చేస్తే ఆ రైటరు ఆయన వచ్చి తీసుకొచ్చినాడు వాళ్ళని. తీసుకొచ్చిన తర్వాత నేను వెళ్ళాము. వచ్చిన నైట్కి ఏదో ప్రోగ్రామ్ అవుతుంటే ఆ రైటర్ వెళ్తే ఆ రైటర్ని కొట్టారు ఆ ఊరోళ్ళందరూ కలిసి. కొట్టి వాడికి హ్యాంటేజ్ చేస్తే నేను అప్పుడు వచ్చి ఒక డెకాయిటీ కేసు రిజిస్టర్ చేసి ఆ ఊర్లో ఒక 50 మంది ముద్దాయిల్ని ఇచ్చేసి అరెస్ట్ చేసి ఊరంతా ఎంటీ అయిపోయింది గాలి చేయడానికి. వాళ్ళ మీద కేసు ఫైల్ చేశాను. అప్పుడు అప్రదర్ గారు కూడా ఆయన నేను ఇంత చెప్పినా మీరు వచ్చి చేసినారు తప్పని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ కేసు రిజిస్టర్ చేసిన అది మొదలు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినంత వరకు సంజీవరావుతో ఆయన నాకేం అప్రోచ్ అయ్యేవాడు కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. ఆయన ఎంపీ అప్పుడు. అలాగా ఉండేది పరిస్థితి. భోగాపురం తర్వాత విజయనగరం అండి. అక్కడ భోగాపురంలోనే ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి అయింది. ఏదండి? అక్కడ భోగాపురంలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే ఒక క్షత్రియ ఫ్యామిలీ అక్కడ పెద్దబాబు అనేసి వాళ్ళు ఒక 300 ఏకర్స్ ఉంటుంది ల్యాండ్. అందులో ఉండడానికి నర్సీపట్నం నుంచి ఒక క్షత్రియ ఫ్యామిలీ వాళ్ళ తాలూకు వాళ్ళనే తీసుకొచ్చినారు. తీసుకొచ్చి ఆ క్షత్రియ ఫ్యామిలీ బాగా పేదోళ్ళు, వీళ్ళు వ్యవసాయం చేసి తోటలో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళకి ఏదో డిఫరెన్స్ వస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఒక 5 ఏకర్స్ వాళ్ళు వచ్చి తుప్పల వెనక కొట్టి బాగు చేసుకొని ఒక నీదవి వాళ్ళు వ్యవసాయం చేస్తూ వీళ్ళు తోట నుంచి వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. వాళ్ళకు వచ్చి 9 మంది 10 మంది పిల్లలు, చిన్న పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు ఆ తోటలో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళలేదని చెప్పేసి కక్ష పెట్టుకొని ఆ ల్యాండ్ని ఎవరికో అసైన్ చేయించినారు. అసైన్ చేయించి రెవెన్యూ వాళ్ళని తీసుకొని వెళ్ళి అది వెకేట్ చేయించడానికి పోలీసు రెవెన్యూ నా ముందు జరిగింది. అది పోలీస్కి రెవెన్యూ తీసుకుని వెళ్తే ఆవిడ మొత్తం 10 మంది పిల్లల్ని ఆయన నుయ్యి చుట్టూ నిలబెట్టి ఒక కత్తి పట్టుకొని ఉండేది. ఎవరైనా మీరు వస్తే మీకు చంపేస్తాను, మొత్తం మేము అందరం నూతలో దూకి చచ్చిపోతామంటే భయపడిపోయి పారిపోతుండేవాళ్ళు. ఎవరు అలాగ వెళ్ళలేదు. నేను వెళ్ళిన తర్వాత కూడా సేమ్ అప్పుడు ఎంఆర్ఓ గారు వీళ్ళకి ఇచ్చి అది వెకేట్ చేయించడం కంటే నాకు ఎక్స్ట్రా అక్కడ ఉండే కానిస్టేబుల్ చెప్పినారు. కాబట్టి నేను వెళ్ళను, నేను కానిస్టేబుల్ పంపిస్తాను, మీరు వెకేట్ చేయించుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు ఫస్ట్ జిల్లా బైఫ్రికేట్ అయింది. బిడే గారు ఫస్ట్ కలెక్టర్. నేను మొత్తం టోటల్ ఇదంతా రాసి వాళ్ళు పేదోళ్ళు అక్కడ ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్, ఆ గవర్నమెంట్ ల్యాండ్ చాలా రైతుల దగ్గర ఉంది, వీళ్ళు 5 ఎకరాలు ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళకి అది ఆ ల్యాండ్ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళకి ఇస్తే పెట్టానంటే ఆయన వచ్చి క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇమ్మన్నారు. ఇమ్మంటే ఇదంతా చూసి వాళ్ళు ఏం చేశారంటే ఒక 200-300 మనుషులను పెట్టి ఒక నైటు వెళ్ళి వాళ్ళ ఇల్లు అదంతా చేసి వాళ్ళు పండించిన పంట అంతా తీసేసి ఆవిడ్ని కొట్టేసి ఆ పిల్లల్ని కొట్టేసి ఆవిడ్ని కాళ్ళు చేతులు ఎరగొట్టేసి ఒక పందిని కడతారు, కాళ్ళు చేతులు కడతారు, మధ్యలో ఒక కర్ర దోపి ప్రక్కన గడ్డ ఉంటే గడ్డలో అంటే వాటర్ లేని గడ్డలో పడిస్తారు. బట్ పోలీస్కి ఎవరూ రిపోర్ట్ చేయలేదు. బట్ అక్కడ విహెచ్ఎం ఉండేవాడు కొద్దిగా వాళ్ళంటే ఫేవరు. ఆయన ఎవరో ఒక మనిషిని పంపించి ఇలాగ అయిపోయింది, దెబ్బలతో ఉన్నారు, ఎవరు అసిస్టెన్స్ లేదు అంటే అప్పుడు నేను మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి చూస్తే ఈవిడ గడ్డలో కాళ్ళు చేతులు కట్టిసి పడి ఉంటే ఆవిడ తీసుకొచ్చి చూస్తే ఫ్రాక్చర్స్ 5-6 పిల్లలకు ఫ్రాక్చర్స్, ఆ ముసలాడికి ఫ్రాక్చర్స్, రక్తం ఇల్లంతా పుట్టించారు. నేను ఇమ్మీడియట్గా అప్పుడు వచ్చి వెహికల్ లేక అప్పుడు కారులో ఉండేవి కాదు, మెట్రాడర్ వ్యాన్లు తిరిగేవి. ఆ మెట్రాడర్ వ్యాన్ హైవేకి వచ్చి ఆపి వాళ్ళందరూ 6-7 మెమో రాసి కేజీహెచ్కి ట్రీట్మెంట్కి పంపించేసి అప్పుడు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఇలాగ చెప్పి వాళ్ళ తాలూకా ఇన్స్ట్రక్షన్ తోటి డెకాయిటీ కేసు రిజిస్టర్ చేశాము. ఎస్పీ గారు వాళ్ళందరూ విజిట్ చేశారు. మొత్తం ఆ ఊరోళ్ళందరినీ అంటే ఆ ఊరు అంటే భోగాపురం వాళ్ళే ఎక్కువ మంది, ఆ విలేజర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఇచ్చేసి చేసిన తర్వాతను పెద్ద సెన్సేషనల్ అయింది అది. అక్కడి నుంచి ఆ మొత్తం టోటల్ ఏరియాలో ఉండే ప్రజలందరూ ఇది గొప్ప అన్యాయం అని చెప్పి ఆ ఫ్యామిలీకి బళ్ళతోటి బియ్యము బట్టలు తీసుకువెళ్ళి వాళ్ళకందరికీ బాగా ఎంకరేజ్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసి అది షార్ట్ షీట్ ఫైల్ చేసి నేను పోల్సి వచ్చింది. అప్పుడు ఫస్ట్ మాకు అప్పుడు వెంకయ్య గారు ఎస్పీ గారు, ఫస్ట్ ఎస్పీ గారు వెంకయ్య గారు. అయితే అందులో లాస్ట్లో ఏంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేసిన దాంట్లో ఎవరినో మినహాయించమన్న మనిషి వెంకయ్య గారి మీద ప్రెజర్ వచ్చింది. ఇంకా నేను షార్ట్ షీట్ ఫైల్ చేయలేదు. అప్పటికి ఫైల్ చేయకపోయేసరికి నాకు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ట్రాఫిక్ వేశారు. వెంకయ్య గారు బాగానే ఉంటుందా, ట్రాఫిక్ వేస్తే వెంటనే రేపే జాయిన్ అయిపోమంటే ఆ నైట్ వచ్చి ఏపీపీ గారు ఛార్జ్ షీట్ డ్రాఫ్ట్ చేయించేసి ఛార్జ్ షీట్ మీద సంతకం పెట్టేసి మార్నింగ్ వెళ్ళి కోర్టులో ఫైల్ చేసేసి
వచ్చి జాయిన్ అయిపోయాను. ఈవినింగ్ ఎస్పీ గారు అడిగారు, ఆ కేసు ఏమైందంటే నిన్న ఈవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను సార్. ఫైల్ చేస్తావా అన్న. అంటే ఇంట్లో ఎవరెవరు ముద్దాలంటే అందరూ సార్ యాజ్ ఇట్ ఈస్గా. ఆయన స్టన్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ చేయడానికి నేను ట్రాన్స్ఫర్ అయితే ఎవరికో చెప్పా అందరూ ఒకరిని, కానీ అది అవ్వలేదు. ఆ విధంగా నాకు ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో 1 year ఉన్నాను పెదనాగ ఇండస్ట్రీలో. అక్కడ నుంచి సాలూరు ఆయనే వెంకయ్య గారే సాలూరు పోస్ట్ చేశారు. విజయనగరం ట్రాఫిక్ తర్వాత సాలూరులో ఎంతకాలం అండి? సాలూరులో 3 years ఉన్నాను. అచ్చా, అప్పుడు మూమెంట్ ఉండేదా? అంటే జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మూమెంట్ అనేది. అంటే సుంకి కోరాపుట్టు సుంకి కొరాపుట్టు అది అక్కడే మాతుమూరు పాచిపెంట అక్కడ నుంచి. అంటే పెద్ద పోలీస్ స్టేషన్ అప్పుడు పాచిపెంట, అది పోలీస్ స్టేషన్లు ఏమి లేవు. రామభద్రాపురం కానీ పాచిపెంట కానీ లేదు, టౌన్ ఒకటే పోలీస్ స్టేషను. ఏదైనా కొండల మీద ఏదైనా మర్డరు అయితే ఎస్ఐ వెళ్ళవలసి వచ్చేది. మర్డర్ అయితే వెళ్ళి 3 రోజులు 4 రోజులు పట్టేది, నడుచుకొని ఎక్కి కొండలకి ఎక్కి రావాల్సిందే. ఆ విధంగా ఉండేది. సాలూరులో కూడా 3 years ఉన్నాము. 3 years కూడా దిగ్విజయంగా అక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లారీ వాళ్ళతో ఎక్కువగా. లారీ వాళ్ళతో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు కూడా అంటే నేను కొంచెం స్పీడ్గా ఉండేవాడిని. లారీ వాళ్ళందరూ ఒక స్టేజ్లోన ఒక సస్పెక్టెడ్ అంటే ఆ ఊరే అతనే సస్పెక్టెడ్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఆయన చనిపోయాడు. తర్వాత పోలీస్ స్టేషన్లోనే బాగలేకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో చనిపోయారు. చనిపోతే ఆ ఊర్లోన మొత్తం టోటల్ ఆ నైటు అక్కడ బొర్రా చిన్న అనేసి ఒక కమ్యూనిస్ట్ ఆయన యూనియన్ లీడర్ ఉండేవాడు. ఆయన ఏంటంటే ఎస్ఐ కొట్టి చంపేశాడు అని చెప్పేసి మైక్ పెట్టి ఊరంతా అనౌన్స్ చేస్తున్నారు. నిజమే కాదు అనుకున్నారు. అప్పుడు కృష్ణరాజు గారు మాకు ఇన్స్పెక్టర్ గారు, గోపాలకృష్ణ గోఖలే ఎస్పీ గారు. కృష్ణరాజు గారు ఎస్పీ ఉంటారు. కృష్ణరాజు గారు అనేసి ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఆయన రిటైర్ అయిపోయాడు. బి కృష్ణరాజు కాదు గోపాలకృష్ణ గోఖలే గారు ఎస్పీ గారు ఉంటే పబ్లిక్ మొత్తం టోటల్ ఊరంతా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆఖరికి ఆ బొర్రా చిన్న ఒక్కతనే మిగిలిపోయాడు. మొత్తం లారీ యూనియన్స్ 2 యూనియన్స్ ఉండేవి. 2 యూనియన్స్ కూడా A to Z సపోర్ట్ చేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్కడే ఉండిపోయిన ఆయనకి చేసి ఆ తర్వాత దాని మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అయింది. ఆయన బిశ్వాస్ అని చెప్పేసి సబ్ కలెక్టర్ ఉంటే ఆయన కండక్ట్ చేసిన ఫస్ట్ హీరింగ్కి మొత్తం 172 విలేజెస్ ఉండేవి. ప్రతి విలేజ్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ రాసుకొని ఈ ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మాకు బాగుంది, ఎస్ఐ గారు వాళ్ళు ఏం తప్పులేదు, ప్రతి విలేజ్ నుంచి ఒక రిప్రజెంటేషను 10 మంది పీపుల్ అలాగొచ్చి మొత్తం 172 మంది ఆయనకి రిక్వెస్ట్ ఇచ్చారు. ఆయన తర్వాత ఫేవరబుల్గా రాసి చేశాడు. మాకు సంబంధం లేని డెత్ అది నేను రిటైర్ అయిపోయిన తర్వాత పబ్లిక్ అంతా బాగా నాకు వీధికి తీసుకెళ్ళి సన్మానాలు చేయటం అది చేసి నేను ఆఖరికి విరక్తి అంటే విసిగిపోయి నిద్రలేక ఉండి ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేసి వైజాగ్లో ఒక రోజు ఉండి వెళ్ళి హైదరాబాద్లో ఏసీబీలో అంటే ప్రమోషన్ మీద వచ్చేసాను. సాలూరు తర్వాత అండి అదే సాలూరు తర్వాతే యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్స్పెక్టర్గా వైజాగ్ వచ్చి ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీద ఎక్కడ వైజాగ్ ఏసీబీ. వైజాగ్ ఏసీబీ ఎంతకాలం పనిచేశారు? వైజాగ్ ఏసీబీలో 2 years ఉన్నానండి. ఈ లోపల వచ్చి విజయనగరం కొత్తగా ఏసీబీ రేంజ్ ఫార్మ్ అయింది. లేదా అంతవరకు శ్రీనివాసరావు గారు అనేసి ఏసీబీ ఇన్స్పెక్టర్ విజయనగరంలో ఉండేవాళ్ళు. కొత్తగా అది రేంజ్ ఫార్మ్ అయితే 2వ ఇన్స్పెక్టర్ పోస్ట్ వస్తే నేను అక్కడికి వెళ్ళిపోయాను ఆయన రిక్వెస్ట్ తోటి. అక్కడ ఇద్దరం ఏసీబీలో ఉండేవాము. 5 years ఏసీబీలో ఉన్నాను. అప్పుడే శర్మారావు గారి కేసు ఆయనే శ్రీనివాసరావు గారే ఇనిషియేషన్. శర్మారావు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. సార్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న శ్రీనివాస్ గారు విజయనగరం రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీ దొరకడానికి కారణం ఉందా? ఆ కేసు అంటే అక్కడ రకరకాలు చెప్తారు లేదంటే అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఒకటి, ఇన్ని రకరకాల రూమర్స్ నడిచాయి. అందుకు ఆయన మంచి ఆఫీసర్ అని పేరు ఉంది, చాలా మంచి ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ ధైర్యం అన్న పేరు కూడా నేను నా సర్వీస్లో అటువంటి ఆఫీసర్ చూడండి. ఆయన సూసైడ్ చేసుకోవడం ఏంటంటే సూసైడ్ చేసుకోవటం అంటే ఆ సూసైడ్ అంటారా మర్డర్? సూసైడ్ ఇట్ ఇస్ 70% సూసైడ్, నాట్ ఈవెన్ 0.0001% కూడా డౌట్ లేదు. మరి ఇన్ని సస్పెక్ట్స్ కనిపిస్తుంది. నేను ఆయనతో ఆల్మోస్ట్ 3 years నేను ఏసీబీలో నన్ను తీసుకోవడానికి కూడా ఆయనే రీజను. ఆయనతో ఉండేవాడిని. ఆయనతోటి ఉండేవాడు మనిషి చాలా ఇది. కొన్ని శర్మారావు గారిది ఒక స్టేజ్ వరకు నాకు కూడా తెలియదు. ఇన్వెస్టిగేషన్లో తర్వాత నేను మొత్తం టోటల్ ఫాలో అయ్యాను. కానీ సోర్స్ రిపోర్టు
తయారు చేసినప్పుడే నాకు తెలుసు, అంతవరకు తెలియదు. ఇప్పుడు మీకు గోసాల ప్రసాద్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఏబిఎన్లోన డిబేట్లకి దానికి వస్తుంటారు. ఓకే. ఆయన అప్పుడు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అక్కడ ఉండేది, అందులో ఆయన ఉండేవాడు. ఆయన బాగా క్లోజ్గా మా తోటి ఉండేవాడు. అసలు శర్మ గారి కేసు ఏంటండి? అదే శర్మ, ఆయన కొంత సోర్సు ఆయనకి ఇచ్చేవాడు. ఈ శర్మారావు గారు మీద ఈయనే సోర్సు పంపించాడు. అప్పుడు డిఎస్పీ గారికి కూడా తెలియదు, ఆయనకి నాకే తెలుసు. ఆయనే మొత్తం సోర్స్ అంతా తయారు చేసింది. హౌస్ చర్చిల రోజు డిఎస్పీ గారికి రామలింగేశ్వరరావు గారు, అప్పుడు జాయింట్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ ఏసీబీ వైజాగ్లో ఉండేవారు. ఆయనది అయిపోయింది, శర్మారావు గారు వెళ్ళిపోయిన తర్వాతను ఆ ఇన్వెస్టిగేషను ఆయన కంప్లీట్ చేశాడు ఆల్మోస్ట్గా, చాలా వరకు. ఎవరు? శ్రీనివాసరావు గారు. కానీ దానికును ఈ శర్మారావు గారు దీనికి అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఏసీబీకి ఇప్పుడు శ్రీనివాసరావు గారు చనిపోతే శర్మారావు గారికి 1% కాదు కదా, 0.0% కూడా ఆయనకేమీ హెల్ప్ జరగదు. తర్వాత వచ్చి అటువంటి పరిస్థితే లేదు. వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ డిపార్ట్మెంట్లో వచ్చి ఈయన రిపాట్రియేషన్ వెళ్ళిపోతానని సీట్ పెట్టుకున్నాడు. శ్రీకాకుళం రిపాట్రియేషన్ వెనక్కి వచ్చాడు. శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయింది లోపల శ్రీకాకుళం. అందులో వేరే ఒక రిపోర్టు, సోర్స్ రిపోర్ట్ పంపించారు. ఆ సోర్స్ రిపోర్ట్లో కొంచెం మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరిగితే, అంటే ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ చెప్పడం బాగుండదు. ఆ మిస్టేక్ జరిగినప్పుడు ఒక ప్లేస్కి బదులు ఒక ప్లేసు మెన్షన్ చేసినారు ఈయన. ఆ మెన్షన్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది హౌస్ చర్చిల ద్వారా. దాని మీద ఈయన వచ్చి నేను వెళ్ళిపోతాను, నేను రిపాట్రియేషన్ పెట్టుకుంటే అప్పుడు సుశీల్ కుమార్ గారు, వై షుడ్ వై లూజ్ గుడ్ ఆఫీసర్ ఫర్ ఏ సింపుల్ మిస్టేక్, ఒక కేసు లేకపోతే ఇంకెన్నో కేసులు ఉంటాయి. అప్పటికి మంచి కేసులు ఇచ్చినారు. అయినా సరే ఈయన వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆ రిపాట్రియేషన్ ఆర్డర్ ఆయన సుశీల్ కుమార్ గారు ఇవ్వడం, దాని మీద ఈయన ఏదో మనసు అని చెప్పి అప్పుడు మా డిఎస్పీ గారు, తర్వాత కొంతమంది కొలీగ్స్ అందరూ మీ గురించి చెడ్డగా అనుకుంటున్నారు ఇదంటే, ఆయన గొప్ప సెన్సిటివ్. ఆయన గురించి మంచే విన్నాడు తప్పించి కానీ చెడు ఇప్పుడు వినలేదు. అప్పుడు కూడా చెడు ఆయన చేసింది కానీ ఆయనకు సంబంధంగా ఉన్నది కాదు. కానీ ఆ దీంట్లో వీళ్ళంతా చెప్పినప్పటికీ ఆయన మనసు, ఆ వేళ నేను లాస్ట్ 8:30 వరకు ఆయనతో ఉన్నాను. నేను 3 రోజుల నుంచి భోజనం చేయలేదు ఆయన. నేను ఆఫీస్లో ఉన్నాను, వచ్చినాడు. భోజనం చేయలేదని అంటే ఏదో టీను పకోడీ తెప్పిస్తే తిన్నారు. వాళ్ళ బ్యాచ్మేట్ వీరభద్రరావు గారు, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. సార్ మ్యారేజ్కి వెళ్దామంటే, భోజనంకి వెళ్దాం సార్ మ్యారేజ్కి అని అంటే, నేనే నా స్కూటర్ ఉండేది, స్కూటర్ మీద ఆయన ఇంటి దగ్గర దించాను, బట్టలు మార్చుకొని వస్తాను. తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని, మరి నేను రాను, మీరు వీరభద్ర గారికి చెప్పేయండి అని చెప్పి నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, ఆయన కూర్చొని ఏసీబీలో మీరు ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోండి. ఇక్కడ మనం చేసిన అన్నాలు ఇంద్రుడు చంద్రుడు అంటారు. ఏదైనా ఒక ఇది జరిగితే ఇంకా వీళ్ళ కింద చూస్తారు. సో మీరు మాత్రం ఉండొద్దు, వెళ్ళిపోండి అని ఇదంతా చెప్పుకొచ్చితే నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ నాకు తెలియదు. ఆయన దగ్గర 8:30 8:45 వరకు ఉండి, సరే అయితే నేను మ్యారేజ్కి వెళ్తాను సార్, వెళ్ళిపోతాను, రేపు మార్నింగ్ వస్తాను సార్ అంటే, అలాగే అని అనేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకంటే నాకు చెప్తుండేటప్పుడు 2 సార్లు ఆయన ఇంటి దగ్గరే వెనక గ్రిల్ ఉంటుంది, చెప్పి ఇలా రోడ్డు దుక్కు చూసి నాకేదో జాగ్రత్తలు చెప్పినట్టు చెప్తుండేవాడు. ఎందుకు ఇలాగా అంటున్నారో అని అనుకున్నాను. అనుకొని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మీర్ మహమ్మద్ గారు నాకు ఆ పెళ్లి దగ్గర కనిపించినారు. మీర్ మహమ్మద్ గారు ఆఫీసర్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఇషాక్, ఆయన ఎస్ఐ సెలక్షన్ వచ్చింది అప్పటికి. తర్వాత ఆయన వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆ కుర్రాడు. నాకు అక్కడ కనిపించింది. శ్రీనివాసరావు ఉన్నారా అంటే, ఉన్నారు సార్ అన్నాను. ఇందాక వచ్చానాయా 5 గంటలకంటే, 5 గంటలకు ఆఫీస్లో ఉన్నాను సార్, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు, అక్కడి నుంచి వస్తున్నానంటే, నేను తీసుకుని వెళ్తాను, అడుగుతాను మా అబ్బాయిని ఎస్ఐగా జాయిన్ చేయమంటారా, లేకపోతే ఈ ఉద్యోగంలో కంటిన్యూ అయిపోమంటారా, ఇలా అడుగుతాను అనుకుని ఆయన వచ్చినాడు అక్కడి నుంచి, నా దగ్గర నుంచి వచ్చి. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చినప్పటికి ఈయన మూడీగా ఉండి, శ్రీనివాసరావు ఇలాగ వచ్చింది పంపించమంట, మీ ఇష్టం సార్, మీకు ఎలాగ దోస్తారో చేయండి సార్, నేనే చెప్తానని అనిస్తున్నారు. ఈయన మూడీగా ఉన్నాడు, ఏదో సంథింగ్ అనుకుని నేను వెళ్ళినప్పుడు నాకు విష్ కూడా చేయలేదు, అంత ఒబీడియంట్ ఉంటాడు మనిషి అని చెప్పేసి ఆయన కూడా తర్వాతను
అన్నాడు. రెండో రోజు మార్నింగు నేను ఇంటి దగ్గర ఉన్నాను. రెండో రోజు మార్నింగ్ సండే నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉంటే మా ఎస్ఐను ఎస్పీ గారు సీసీ వెహికల్ వేసుకొని వచ్చి ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉన్నది మరి మీరు చూద్దరు కానీ రండి అని అంటే వెళ్ళి చూసినప్పటికీ ఆయన చెప్పులు ఒక దగ్గర. అంటే మీకు చెప్పడం ఎందుకండి? మీరు ఎవరు? లోకల్ పోలీస్. అంటే వాళ్ళు చూసి బాడీ బోర్లా పడి ఉంది, ట్రైను ఇలా డ్రాగ్ చేసుకెళ్ళిపోయింది. అంటే మొత్తం నలిగిపోయి ఇలా బోర్లా పడుతున్నారు. వీళ్ళు అవునా కాదా శ్రీనివాసరావు గారు అనే డౌట్ ఐడెంటిఫికేషన్ కోసమని నాకు వచ్చి చెప్పినారు. బాడీ ఉంది ఒకసారి చూడు ఏదో అని చెప్పేసి. అంటే శ్రీనివాసరావు గారు అనలేదు, ఏదో మాకు చిన్న డౌట్ ఉంది మన పోలీస్ ఆఫీసర్ లాగా అని చెప్పేసి అన్నారు. అంటే నేను వాళ్ళతో వెళ్ళాను. ఫ్లైఓవర్ దగ్గర నుంచి కిందకి మెట్ల దిగి వెళ్ళినప్పటికీ బాడీ ఇంకా అంత దూరం ఉంది ట్రాక్ మీద. ఒక దగ్గర వచ్చి ఒక 20 ఎన్నో సిగరెట్ బడ్స్ ఉన్నాయి. ఆయన చెప్పులు అక్కడ ఉన్నాయి 2 ఇప్పేసి. ఆ చెప్పులు అంతకు ముందు 1 వీక్ క్రితమే ఆయన నేను వెళ్ళి కొన్నాము బట్టాలన్న ఆ చెప్పులు అనమాట. ఆ చెప్పులు చూడగానే నేను అన్నాను శ్రీనివాసరావు గారిదా ఉంటుందా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసినాడు. శ్రీనివాసరావు గారు ఆయన వేసుకున్న బట్టలు అది చూసి ఫేసు ఇలా కింద కొంత ఫేసు ఆయనదని. అప్పుడు నాకు ఆయన లాస్ట్లో మాట్లాడింది 3 రోజుల నుంచి ఆయన భోజనం లేకుండా ఉండడము ఇదంతా వెళ్ళాయి అదనమాట అని చెప్పేసి నేను కూర్చున్నాను. అది ఆ రీజను. షాకా మీరు? షాక్ ఇంకా అదే. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అంటే అఫ్కోర్స్ మీకు మొత్తం ఆయన బాగా అనాలిసిస్ చేశారు. ఆయన మీ లాస్ట్ వర్డ్ మీతోనే మాట్లాడారు. అంటే అక్కడ సెన్సిటివ్ మ్యాటర్లో ఏసీబీలో అధికారుల యొక్క అవమానం తట్టుకోలేక చేస్తున్నారు. ఏసీబీలో అధికారులు అంటే డైరెక్టర్ గారు కానీ అడిషనల్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరేం చేయలేదు. మాకు అప్పుడు ఒక డిఎస్పీ గారు ఉండేవాళ్ళు, పేరు నజీర్ అహ్మద్ గారు. ఎవరండి? నజీర్ అహ్మద్ గారు. రిటైర్ అయిపోయారు కదా? చనిపోయారు. ఆయన మాకు డిఎస్పీ. ఈయన శర్మారావు గారితో చేసినప్పుడు ఆయనకి చెప్పలేదు. తర్వాత బోస్ అని ఒక డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఆయన కేసు చేసినప్పుడు కూడా ఈయనకి చెప్పలేదు. జాయింట్ డైరెక్టర్ గారు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన అంటే వీళ్ళ బ్రదర్ ఎక్సైజ్లో చేసినారు, ఎక్సైజ్ వాళ్ళతో వీళ్ళకి అందరికీ టచ్ ఉంటుందని చెప్పేసి ఉన్నదంటే ఈయన్ని జాయింట్ డైరెక్టర్ గారు ఏం చేశారు, రాజమండ్రిలో ఏదో పని ఉన్నది అక్కడికి వెళ్ళమని చెప్పి ఈయన పంపించి ఆవేళ హౌస్ సెర్చ్లు కండక్ట్ చేశాం. ఆయనకి తెలీదు. అక్కడ రాజమండ్రిలో ఆ డిఎస్పీ గారు ఆ రాజమండ్రిలో కూడా 1-2 ప్లేస్లు ఏవో ఉన్నాయి. ఇదేంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు, మీకు వచ్చి హౌస్ సెర్చ్లు అవుతాయి మీకు తెలియదు అంటే ఆయనకి వచ్చి స్టన్ అయిపోయాడు. అక్కడ ఏసీబీ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ మా ఊళ్ళో కూడా 2 హౌస్ సెర్చ్లు అయినాయి మీకు తెలియదా అని చెప్పేసి ఆయన దాంతో ఒక విధమైన నెగటివ్ ఇది పెట్టుకున్నాడు ఈ మీద. పెట్టుకొని ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో ఈ ఫెయిల్ అయింది కూడా ఇచ్చిన ఆ రిపోర్ట్ కూడా ఆయనకి తెలియదు ఇచ్చినట్టు సోర్స్ రిపోర్టు. అందులో ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్ పెట్టారు. ఆ ప్లేసు దీంట్లో ఫెయిల్ అయింది. నీ గురించి అందరూ చెడ్డగా అనుకుంటున్నారు, నీ గురించి ఆవేళ మీటింగ్ ఉంది, మీటింగ్కి ఈయన వెళ్ళాలి హైదరాబాద్. వెళ్ళలేదు. వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ ఈ గురించి చెడ్డ అనుకుంటారు. అట్లీస్ట్ సోర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో కూడా వెరిఫై చేయలేదనిసి మొత్తం స్టేట్లో ఆఫీసర్స్ అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు అది ఇదని ఏదో చెప్పినాడు. చెప్పి ఆయన దగ్గర నుంచి సడన్గా ఈయన కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. 2 అవర్స్ కనిపించలేదు. కనిపించకపోతే నేను ఇంటి దగ్గర ఉంటే నాకు కబురు పెట్టారు. కబురు పెట్టి శ్రీనివాసరావు ఏదో నేను హైదరాబాద్ విశేషాలు చెప్తే సడన్గా లీసి వెళ్ళిపోయాడు, కనిపించలేదు రామారావు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటంటే మేము భయపడ్డాము. భయపడి మొత్తం అవన్నీ వెతికించినాం. ఇది జరగక ముందు ఒక 3 రోజుల కిందట మొత్తం అన్నీ వెతికించిన తర్వాత ఆయనే మళ్ళీ బండి వేసుకుని వచ్చినాడు. ఆయన క్లాస్మేట్ మనకు ఎంఆర్ కాలేజ్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాడు. చాలా ఇన్నోసెంట్, సెన్సిటివా? చాలా సెన్సిటివ్. లా అండ్ ఆర్డర్ బాగా చేశాడు కదా సార్ ఆయన. చాలా సెన్సిటివ్. అంటే ఎలాగంటే ఆయన లైఫ్ మొత్తం ఆయన్ని పొగిడిన వాళ్ళే కానీ నెగటివ్ మాట్లాడింది ఒక్కసారి కూడా రాలేదు. ఆయన సర్వీస్ మొత్తం ఎప్పుడు కూడా ఆయన 70% హానెస్ట్ అండి. అవును. కానీ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైనా వస్తే హాస్పిటాలిటీ ఆయన అత్తవారు బాగా అంటే ల్యాండ్ లార్డు డబ్బులు ఉండేవాళ్ళు. వాళ్ళు
ఆ అమ్మాయికి ఇచ్చిన గోల్డ్, అమ్మాయికి ఇచ్చిన డబ్బులు, ల్యాండ్ అన్నీ అమ్మేసి ఖర్చు పెట్టేసేవాడు డిపార్ట్మెంట్లో. అవునట. ఆ టైప్ ఆఫ్ ఆఫీసర్ ఆయన. అదే తర్వాత ఒకసారి ఎప్పుడో వెళ్ళా, ఇంట్లో కూడా ఏం లేదండి. అప్పుడే కాదు, సర్వీస్లో ఉండేటప్పుడు వెళ్ళాను, పిల్లల్ని కూడా చదివించలేను. నేను అట్లీస్ట్ ఈ 3 years ఆయనతో కలిసి ఉన్నాను కదా ఏసీబీలో. ఆ 3 years నేను చెప్తుండేవాడిని, సార్ మీరు వచ్చి వెళ్ళకుంటే పిల్లల్ని పట్టించుకోకపోతే ఇది లేకపోతే రేపు పొద్దున మీరు రిటైర్ అయిపోతారు, అయిపోయిన తర్వాత ఆయన పిల్లల్ని ఆయన చదివించుకోలేదు, ఈయన ఎంత సర్వీస్ చేస్తే మాత్రం ఎవరికి కావాలంటారు సార్ అని చెప్పేసి నేను స్కూల్లో దగ్గరుండి చేర్పించి నుండి ఆయనకి అన్నీ అంటే చెప్పించి. ఆయన కుటుంబ వ్యవహారం కన్నా ఆఫీసులో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు, ప్రొఫెషనల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. శ్రీనివాసరావు గారు సూసైడ్ అనేది చాలా క్లియర్గా చెప్పారు, దాని వెనక ఎలాంటి కాన్స్పిరెన్సీ లేదు. అప్పట్లో రకరకాల ఊహగాలు. లేదు. శ్రీనివాసరావు గారు ఆత్మహత్య తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి విజయనగరం రావడం, దానికి అనుగుణంగా ఏదేదో. రైట్. అక్కడ విజయనగరం ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? విజయనగరం ఏసీబీ తర్వాతను నేను మళ్ళీ రిపాట్రియేషన్ అయ్యి విజయనగరం టౌన్ సిఐగా జాయిన్ అయ్యాను. విజయనగరం టౌన్ సిఐగా 3 years ఉన్నాను. అక్కడేం గుర్తున్నాయి మీకు? అప్పట్లో గుర్తున్నాయి అంటే అప్పుడు టౌన్ సిఐగా అంటే అప్పుడే రాజీవ్ గాంధీ అక్కడ విజయనగరంలో మీటింగ్ అయింది. విజయనగరం నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్లో మీటింగ్ అయ్యి పెరంబూర్ వెళ్ళాడు. అక్కడ మేము ఆ బందోబస్తు అంతా చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నైట్ న్యూస్ అంటే ఇంకా ఆ రాత్రి విజయనగరంలో అప్పటికి సాంబశివరాజు గారని ఆయన కాంగ్రెస్, ఇది బొత్స సత్యనారాయణ, ఈ వీరభద్రస్వామి, వీళ్ళంతా కాంగ్రెస్ లీడర్స్ అంతా రాత్రి అంతా చేసి వాళ్ళని అలాగా, అంటే వాళ్ళందరితో నాకు మంచి రిలేషన్స్ ఉంటాయి. సార్, విజయనగరంలో మీరు పనిచేస్తున్న టైంలో పెద్ద చెరువు ఆ ప్రాంతంలో రౌడీజం, మూడులాంతర్ల దగ్గర రౌడీజం, కోటగుమ్మం సెంటర్ దగ్గర కొంత రౌడీజం, బాలాజీ టాకీస్ ఆ దగ్గర వ్యభిచారం, ఇవన్నీ ఎలాగా కంట్రోల్ చేశారు? అప్పుడు రౌడీయిజం అనేది అంటే ఆకు రౌడీలే కానీ, అంతేగాని అప్పుడు రౌడీయిజం అనేది ఆర్గనైజ్డ్ రౌడీయిజము, ఆర్గనైజ్డ్ ఇది లేదు అంత. బట్ క్రైమ్ ఎక్కువ ఉండేది తప్పించి రౌడీయిజం మేము ఎప్పుడు. వ్యభిచారం కూడా ఎక్కువ ఉండేది కదా, వ్యభిచారం ఉండేది. బాలాజీ జంక్షన్ కాదు, బాలాజీ థియేటర్ వెనక అనుకుంటా. అక్కడ టెంపుల్ స్ట్రీట్ అంటారు, అమ్మవారు గుడికి ఎదురుగా. ఆ టెంపుల్ స్ట్రీట్లో బాగా వ్యభిచారం ఉండేది. ఆ వ్యభిచారం ఇప్పుడు కాదు, అది ఆ వ్యభిచారం నేను టౌన్ సీగా వచ్చినప్పుడు వ్యభిచారం చాలా తగ్గిపోయింది. అంతకుముందు నేను ట్రాఫిక్ ఎస్ఐగా ఉండేటప్పటికి వ్యభిచారం చాలా ఉండేది. అప్పుడు గౌతమ్ కుమార్ గారు ఎస్పీ గారు, ఆయన టైంలోనే అది మొత్తం వ్యభిచారం క్లోజ్ అయిపోయింది. అప్పుడు వ్యభిచారం అంటే నేను భోగాపురం ఎస్ఐగా ఉండి బందోబస్తుకు వచ్చేవాడిని అమ్మవారి గుడికి. ఆ ముందు రోజు వెళ్తే ఆ టెంపుల్ స్ట్రీట్లో ఒక 10-15 ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూట్ డన్స్ ఉండేవి. ఆ ప్రాస్టిట్యూట్ డన్స్లోన పండగ రోజు ముందు రోజు వెళ్ళిపోయి అందులో ఒక 3-4 ఒక 5-6 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఈ పల్లెటూరు పండగ కదా వచ్చేసి వీళ్ళంతా క్యూలు అని ఉంటే వాళ్ళు స్లిప్పులు రాసి ఇచ్చేవాడు, 1, 2, 3 అని డబ్బులు కలెక్ట్ చేసుకొని వెయిటింగ్ అమ్మాయి కోసం. ఆ డన్కి వెళ్తే వెయిటింగ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంత ఆర్గనైజ్డ్గా ఉండేది. అయితే గౌతమ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళందరినీ రీహాబిలిటేషను చేయించడం కానీ ఇది చేయడం కానీ, ఆ హౌసెస్ ఎవరు ఉన్నాయి, హౌస్ ఓనర్స్, ఆర్గనైజ్డ్ వీళ్ళు ఉన్నారు కదా, అంటే ప్రాస్టిట్యూట్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అది ఆర్గనైజర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అందరికీ మీద బాగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అప్పుడు పప్పల కృష్ణమూర్తి గారని మేషరెడ్డి గారు ఉండేవారు. కేసు పెడితే వాళ్ళకి అందరికీ డిపార్టేషన్ అంటే వాళ్ళకి వచ్చి ఇచ్చేసాడు, విజయనగరం లేకుండా ఇదని చెప్పేసి. అలాగా చేసి మొత్తం మీద చేసి ఆ పోలీసు పికెట్ లాగా పెట్టేశాడు అక్కడ. పెడితే అలాగే అది కంట్రోల్ అయిపోయింది. నేను టౌన్ స్టేగా వచ్చినప్పటికీ టెంపుల్ స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ అనేది మళ్ళీ లేదు. ఇక అక్కడక్కడ అవుట్స్కట్స్లో ఉండేటప్పుడు చేస్తుంటే వాళ్ళము ఆర్గనైజ్ చేసి ఇది చేస్తుండే, కానీ అప్పటికి చాలా తగ్గిపోయింది ప్రాస్టిట్యూషన్. అంతకు ముందు ఏంటంటే పూర్తి కంప్లీట్ ప్రాస్టిట్యూషన్ చాలా అబ్నార్మల్గా ఉండేది. ఓకే సార్, విజయనగరం తర్వాత అండి? నేను విజయనగరం టౌన్ సిఐగా 3 years ఉన్నాను. తర్వాత రూరల్ సిఐగా వెళ్ళాను. అప్పుడు రూరల్ సిఐ అంటే 9 పోలీస్ స్టేషన్స్, భోగాపురం, పూసపాట్రాగ, డెంకాడ, విజయనగరం టౌను, విజయనగరం రూరల్,
గజపతి నగరం, మానాపురం, గంట్యాడ అంటే అప్ టు రామభద్రపురం మీకే ఉండేది. రామభద్రాపురం వరకు ఉండేది. బట్ అది అప్పుడు ఒక 7 months నేను ఉన్నాను. ఓకే. తర్వాత విజిలెన్స్కి వెళ్ళిపోయాను. సివిల్ సప్లైస్ విజిలెన్స్లో 1.5 years విజయనగరంలో చేశాను. 7 months మాత్రం వైజాగ్లో చేశాను. మాలకొండయ్య గారు అప్పుడు ఎస్పీ గారు సివిల్ సప్లైస్. నేను విజయనగరంలో చేస్తున్నవాడిని. ఆయన నుండి నేను విజయనగరంలో చేసిన తర్వాత ఆయన నన్ను కావాలని వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్లో నేను 7 monthsలోన 7 పీడీ యాక్ట్లు కేసెస్ పెట్టాను. ఆల్ పెట్రోల్ బంక్స్, ట్యాంకర్ ఓనర్స్, పెట్రోల్ బంక్ ఓనర్స్ మీద ఆ 7 months అంటే మాలకొండయ్య గారు అప్పుడు అజయ్ కల్లాం గారు కలెక్టర్ గారు. ఆయన మాలకొండయ్య గారు అజయ్ కల్లాం గారికి జూనియర్ కాలేజీలో, బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో. అందుకు వాళ్ళిద్దరికి మంచి రేపోర్ట్ ఉండేది. ఇది పీడీ యాక్ట్ పెడదామని అంటే ఇంకా మరి ఇంకా చూడకుండా బంక్ మీద కేసు పెట్టడం, ఆ ఓనర్ మీద పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ అంటే పెట్టడం. పీడీ యాక్ట్ పట్టేస్తే మొత్తం అంతా డాక్యుమెంట్ నేను ఇంకా ఉండి తయారు చేయించుకొని డాక్యుమెంట్స్ అంతా ట్రాన్స్లేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ తయారు చేయడం ఒక 10-15 రోజులు పట్టేది. బుక్లు అట్లా అవన్నీ తయారు చేసి భోగాపురం దగ్గర తగరపోల్స్ దగ్గర పెట్రోల్ పంపులో మీరు రాత్రి పడుకోవడం, ఎలమంచిల దగ్గర ఏంటండి అది? అంటే అప్పుడు ఈ ర్యాంప్మెంట్ కల్తీ, బాగా కల్తీలు. ట్యాంకర్స్, కిరోసిన్ ట్యాంకర్స్ ఒరిస్సాకి వెళ్ళవలసినవి, మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసినవి ట్యాంకరు తీసి డైవర్ట్ అయిపోయి బంకులోనొచ్చు కల్పేసేవారు. అలాగా నాకు ఒక రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ట్యాంకరు వెళ్తుంది, ఫలానా బంకులో అన్లోడ్ అవుద్దని. అప్పుడు వచ్చి నేను ఈ ట్యాంకర్ ఎంతకు బయలుదేరింది, 7కో ఎంతకో ఇక్కడ బయలుదేరింది. ఎలమంచిలి ఊరు దాటిన తర్వాత ఒక బంకు ఉంది. ఆ బంకులో అన్లోడ్ అవుతుందని తెలిస్తే నేను తోటి ఒక 2 స్టాఫ్ని తీసుకొని మామూలుగా లుంగి షర్టు వేసుకొని టవల్లో కట్టుకొని అక్కడ ఈ హోటల్స్ ఉంటాయి, రోడ్ సైడ్ హోటల్స్లోన ఈ నులక మంచాలు ఉంటాయి. అలాగే ఆ బంకులో కూడా హోటల్ ఉంది, అందులో నులక మంచాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ నులక మంచాల మీద ఏదో టిఫిన్ ఆ బంకులో చేసినట్టు చేసి లారీ కోసం చూస్తున్నాం, లారీ రావాలి, మా వాళ్ళు రావాలనుకొని అలాగా పడుకున్నాం. పడుకుంటే రాత్రి 2 గంటలకి ట్యాంకర్ వచ్చింది. మేము అలాగే అబ్జర్వ్ చేసుకొని ఉన్నాం. 2 గంటలకు ట్యాంకర్ వచ్చిన తర్వాత అటు చూశాడు. ట్యాంకర్ కిరోసిన్ ట్యాంకర్ తీసుకొని వచ్చి పైపు పెట్టేసి ట్యాంకులోకి అన్లోడ్ అవుతుండగా పట్టుకొని అది తీసేసాం. అదే అంటే ఆ విధంగా ట్యాంకరు అంటే కల్తీ దొరికేది, కానీ అన్లోడ్ అవుతుండగా దొరకడం అదే ఫస్ట్ టైం. అన్లోడ్ అవుతుండగా దొరికింది. ఆ ట్యాంకర్ ఓనర్ని, ఆ ట్యాంకర్ ఏంటంటే అక్కడ ఒరిస్సాలో మల్కాజ్గిరి వెళ్ళాలి. ఆ ట్యాంకరు కిరోసిన్ లోడు మల్కాజ్గిరి వెళ్ళవలసింది ఇక్కడ అన్లోడ్ చేసేస్తున్నాడు అనమాట. మీరు రాత్రి సమయంలో వెళ్ళి అటాక్ చేస్తున్నప్పుడు, రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా దాడులు చేయలేదని మీద? ఎప్పుడు దాడులు అంత ధైర్యంగా దాడులు చేసేది ఉంది. బట్ మాకు వెపన్స్ ఉండేవి, కానీ దాడులు చేసే పరిస్థితి అయితే ఉండేది కాదు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఒకసారి పట్టుకుంటే. సార్ విజిలెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను అక్కడ అది 2 years విజిలెన్స్లో ఉన్నాను. విజిలెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎగైన్ ఏసీబీకి వచ్చాను. విజిలెన్స్ అయిన తర్వాత 1 town లా అండ్ ఆర్డర్ సిఐగా నన్ను పోస్ట్ చేశారు. విజిలెన్స్ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యి నేను క్రిమినాలజీ డిప్లొమా కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, దాంట్లో జాయిన్ అవుదామని నేను అప్లై చేసి 15 రోజులు సెలవు పెట్టాను. సెలవు పెట్టి నేను తిరుపతి, అక్కడి నుంచి షిరిదేవి వెళ్ళాను. షిరిదేవిలో ఉంటుండగా నాకు ఫోన్ చేసినారు దివాకర్ గారు అనేసి, మా గురువు గారు. ఆయన అప్పుడు సిటీలో ఇన్స్పెక్టరు. ఆయన ఫోన్ చేసి, రామారావు నువ్వు ఎక్కడున్నా అంటే ఆయన నాకు ఫోన్ చేయలేదు. నేను షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ల్యాండ్ లైన్లో నుంచి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నీకు వచ్చి పోస్ట్ చేశారు, ఎక్కడున్నావు, నీకోసం ఎంక్వైరీ చేస్తే నువ్వు ఏదో సెలవు పెట్టుకుని వెళ్ళిపోయావని అన్నారు. అంటే నేను షిరిడిలో ఉన్నాను సార్. ఇలాగంటే నీకు 1 town 3 town 2 అప్పుడు ఒక లా అండ్ ఆర్డరు పోస్ట్ చేశారు, వచ్చి జాయిన్ అవ్వాలంటే, సార్ నేను వచ్చి క్రిమినాలజీలో జాయిన్ అవ్వడానికి సెలవు పెట్టాను, అప్లై చేశాను సార్, అది 1 year డిప్లొమా కోర్సు, నేను చదువుకున్న తర్వాత వస్తాను సార్ అని అంటే, వచ్చేమనంటే వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 3 months ఉన్నాను. ఆ 3 monthsలో కొంచెం చిన్న డిఫరెన్స్ లక్ష్మీనారాయణ గారు కమిషనర్ గారు
ఆయనకి నాకు ఏదో 1 or 2 ఇష్యూస్లో చిన్న డిఫరెన్సెస్ వచ్చి ఎందుకండి ఆ? ఎందుకు వచ్చాయి? ఎందుకంటే పెద్ద ఇదేం కాదు, సర్లే ఆ డిఫరెన్సెస్ వచ్చి ఇంకా నేను వాలంటరీగా వెళ్ళిపోతాను అనుకుంటే అప్పుడు ఏసీబీలో నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా. నాకు అప్పుడు అడిగారు మురళీధర్ గారు అనేసి డైరెక్టర్ గారు, ఆయన వచ్చి యాన్యువల్ కాన్ఫరెన్స్కి వైజాగ్ వచ్చినారు. వైజాగ్ వస్తే నేను అక్కడికి వెళ్ళి సార్ నేను టౌన్లో ఉన్నాను వచ్చేస్తానంటే ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళి వెంబడే మెసేజ్ పంపించిన కమిషనర్ గారు చాలా పర్సువేట్ చేశారు. నాకు ఉండిపో రామారావు నీకు అంటే లేదు సార్ నేను ఇంక ఉండను అనుకుని మళ్ళీ సెకండ్ టైం వెళ్ళిపోయాను. వైజాగ్ ఏసీబీలో జాయిన్ అయ్యాను. ఎంతకాలం ఉన్నారండి? 5 years. 95లో అది 95 ఫిబ్రవరిలో జరిగింది. 2000 వరకు 2000లో ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఏసీబీ పంజాగుట్ట పోస్ట్ చేశారు. ఈ 2000 వరకు ఉన్నప్పుడు ఏసీబీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? డిఏ కానీ లేదా ట్రాప్ కేసు కానీ? చాలా కేసులు ఉంటాయి. ట్రాప్ కేసు ఒకటి చెప్పండి. ట్రాప్ కేసులు ఉన్నాయి. అంటే జనరల్గా ట్రాప్ కేసులు ఉంటాయి. డిఏ కేసులు కూడా అప్పుడు పేరు మర్చిపోయాను, ఒక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మీద కేసు రిజిస్టర్ చేసాం. ఆయనకి ఈజ్ ఫ్రమ్ శ్రీకాళహస్తి దగ్గర సత్యవేడు దగ్గర ఒక ఊరు. ఆయన ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా ఉంటుండో ఆయన మీద ఒక ఎస్ఎట్ కేసు రిజిస్టర్ చేసాము. దాని ఇన్వెస్టిగేషన్కే చెన్నై, బెంగళూరు ఇవన్నీ తిరగవలసి వచ్చేది. ఇట్స్ ఏ గుడ్ కేసు అనుకోండి. ఆ తర్వాతను అలాగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్లో ఇద్దరి మీద కేసులు రిజిస్టర్ చేశాము. ఇక్కడంటే అంటే పెద్దది ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు కానీ బట్ స్టేట్ ఆఫీసర్స్ క్యాడర్లోన బాగా మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసిన డిఏ కేసులో కన్విక్షన్ వచ్చిందా? కన్విక్షన్ అంటే యాక్చువల్గా 2 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. డిఏ కేసుల్లో అంటే డిఏ కేసుల్లో కన్విక్షన్కి చాలా కారణాలు ఉంటాయి. అది కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతను మనం అన్నీ పెడతాం. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటారు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఏంటి, మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర కలెక్ట్ చేస్తాం, స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసి పెడతాం, ప్లస్ చుట్టూండే రైతుల దగ్గర కలెక్ట్ చేసి పెడతాం. అప్పుడు ఎంత వచ్చింది ఏంటి అని ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక ఎకరానికి ఒక 5,000 10,000 మనం పెడతాం. ట్రయల్ టైంలోన ఎవరైతే ఏవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో ఆయన ఆ సైడు వీళ్ళనే ఆయన డిఫెన్స్ విట్నెస్ కింద పెట్టుకుని వాళ్ళు ఏంటంటే మాకు అంటే 50 బస్తాలు పండేది సార్, సంవత్సరానికి 50,000 ఇన్కమ్ వచ్చేదని చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా రైతులకి అంత మిగిలిపోయింది ఏమి ఉండదు కానీ ఆ విధంగా. అలాగే షుగర్ కేన్ ఉంటుంది, షుగర్ కేను ఇది చేసింది. ఈ విధంగా అది అగ్రికల్చర్ ఇన్కము ఇది ఉండేటప్పుడు కొంచెం అది ప్రూవ్ చేయటం లెబోరియస్ ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంత చేసినప్పుడు కూడా ట్రయల్ టైంలోనే అడ్వాంటేజ్ ఎక్స్క్యూజివ్ ఆఫీసర్కి ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్క్యూజివ్ అంటే కొంతమంది ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు ఏమైనా మరీ దీనిగా ఉండి కొద్దిమంది నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసేస్తారు. అలాంటి వాళ్ళు దొరుకుతారు. అలాంటివే ఒక 2 కేసులు కన్విక్షన్ వచ్చినాయి. కానీ ఏసీబీ తర్వాత ప్రమోషన్ వచ్చిందా మీకు? ఏసీబీలో అదే ఏసీబీ తర్వాతనే ప్రమోషన్ అయితే పంజాగుట్టకు వచ్చారు. పంజాగుట్టలో మాకు ఎదురయ్యారు. పంజాగుట్టలో మీకు గుర్తుండిపోయిన కేసు ఉందా? పంజాగుట్టలో అంటే మీకు తెలియదే ఉంది. పంజాగుట్ట బందోబస్తే కదండి, ఉదయం నుంచి రాత్రి వరకు బందోబస్తు. అప్పుడు నేను అక్కడ పంజాగుట్టలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయన ఇంటి దగ్గర పార్టీ ఆఫీసు, తర్వాత ఎప్పుడు ఎవరో ఒక ఫారెన్ డెలిగేట్స్ రావడం వస్తే మీకు అన్నీ తెలుసు. అన్ని పంజాగుట్టలోనే హోటల్స్ అన్నీ ఉన్నాను. నిమ్స్, రాజభవను. వారానికి ఒక రోజు నైట్ డ్యూటీ ఉండేది. నైట్ డ్యూటీ రోజు రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఈ గార్డులన్నీ చెక్ చేసుకుని వస్తారు ఉదయం 5 అయ్యేది. అంత బంజారాల్స్ కూడా లేదు పంజాగుట్ట కింద, ఏసీపీ కింద బంజారాల్స్ జూబ్లీస్ కూడా ఉండేది కదా అప్పుడు. పంజాగుట్ట, ఎస్ఆర్ నగరు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 4 పోలీస్ స్టేషన్స్ ఉండేవి. నేను అక్కడ ఉంటుండగా 2002లోన బంజారా హిల్స్ డివిజన్ సెపరేట్గా అయింది. రత్నాకర్ బాబు గారు వచ్చినారు ఆయన టైంలోన. అది డివిజన్ అయిన తర్వాత ఒక 9 months ఎంతో నేను ఉన్నాను. తర్వాత అక్కడ నుంచి అల్వాల్కి
వచ్చేసానండి. పంజాగుట్లో మీకు తెలిసిన ఉంది, ఒకటి ప్రత్యూష కేసు ఒకటి అవును. ప్రెస్టేజెస్. ఆ తర్వాత కుందర్బాగులో ఒక ఇంటిలో 3 డెడ్ బాడీస్ ఉండేవి. అంటే అలాంటివి సెన్సేషనల్ కేసులు చాలా సార్. ఉండేవి. కుందరబాగు డెడ్ బాడీ కన్నా ముందు ప్రత్యూష కేసులో ఆ, అందులో పోలీసుల నిర్లక్ష్యమా, లేదు అక్కడున్న హాస్పిటల్లో వాళ్ళ డాక్టర్ ఓవర్ యాక్షనా, లేదు పోస్ట్ మార్టం చేసిన అప్పుడున్న ఆఫీసర్ యొక్క డబుల్ యాక్షనా? ఆ కేసు ఎందుకని మిస్లీడ్ అయిపోయింది? అక్కడ ఏంటంటే మాకు సింగ్ అనేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. ఎవరండి? సింగ్ అని. ఆ తర్వాత ఆయన నరేంద్ర సింగ్ గారు సంథింగ్, అవును. ఆయన ఒక కేసు రిజిస్టర్ చేశాడు. అప్పుడు కమిషనర్ కృష్ణారావు గారు అనుకుంటా, ఎంబీ కృష్ణారావు గారు కమిషనర్. ఎంఏ ఇది టైంకి ఎంఏ కృష్ణారావు గారు కారు, రాములు గారు. ఓకే. అది ఏమైందంటే యాక్చువల్గా ఆ కేసులో, అంటే ఈ కేసు కూడా కొద్దిగా ముందు జరిగింది. ఇక ఫైల్స్ ఆపరేషను అమీర్పేటలో చిన్నది ఒక నర్సింగ్ హోమ్ ఉంది. ఆ నర్సింగ్ హోమ్లో గాంధీలో పనిచేస్తుండే ఒక డాక్టర్ గారు వచ్చి ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వైఫ్కి ఫైల్స్ ఆపరేషన్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకో. ఆ నర్సింగ్ హోమ్ ఎంత, ఏవో 4-5 రూములు ఉన్నాయి, చిన్న హాస్పిటల్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు అది మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆయన ఈ ఆపరేషన్ చేసేసి అక్కడ స్టాఫ్ కూడా లేరు, 2-3 స్టాఫ్ ఉంటారు. ఈ డాక్టర్ గారు ఆయనే పిలిచినాడు, గాంధీ హాస్పిటల్ నుంచి ఆయన వచ్చినాడు, ఫైల్స్ ఆపరేషన్ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ డాక్టర్ గారు ఈయన భోజనం కానీ ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక కాంపౌండర్ ఒక అతను మేల్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఉంటాడు. ఒక అమ్మాయి ఈ నర్సీపట్నంలోనే ఏఎన్ఎం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని జస్ట్ ఒక 3 months 2 months అయింది, వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయింది. ఈయన ఏం చేశాడు, బ్యాంక్ పని ఉన్నదనుకుని ఈయన వెళ్ళిపోయాడు. ఆపరేషన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎనస్థీషియా ఇది ఉండిపోయింది ఆవిడికి. ఇక ఇది వస్తే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియలేదు. ఈ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కడే ఉన్నాడు. ఏం చేద్దామంటే ఆవిడొచ్చు ఈ డాక్టర్ గారికి, ఆపరేషన్ చేసిన డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన మెడికవర్ హాస్పిటల్ ఉండేది, అక్కడ వచ్చి ఇంకొక ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు ఆయన. వాళ్ళు ఫోన్ ఇవ్వలేదు. వీళ్ళ ఓన్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, నర్సింగ్ హోమ్ ఓనర్, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు ఈయన ఎవరు, ఈ బ్యాంకుకి వెళ్ళిన అతనికి ఈయనకి ఫోన్ చేస్తే నేను వస్తాను ఉండు, బ్యాంకులో పని ఉన్నది, వస్తాను అంటే ఇలా బాగాలేదంటే వచ్చేస్తాను అనుకుని నేను డిలే చేసినాడు. ఆవిడ ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరు? ఆ లేడీ. ఆ లేడీ బాగా ఉన్నామండి. ఫైల్స్ ఆపరేషను 2 గంటలకు ఆపరేషన్, 2:30 చేసినాడు, 3:30 కల్లా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోతే ఆ బాడీ పోస్ట్ మార్టంకి గాంధీకి పంపించినాం. గాంధీకి పంపిస్తే ఆయన ఫారెన్సిక్ ప్రొఫెసర్, ఆయన పేరు నాకు మునుస్వామి గారు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లోన దేర్ ఇస్ నో, అంటే నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మొత్తం మీద కాజ్ ఆఫ్ డెత్ ఆయన పెండింగ్ పెట్టాడు. కాజ్ ఆఫ్ డెత్ ఏమన్నాడు, ప్యాథాలజీ రిపోర్టు పెండింగ్ అని అన్నాడు. ముందు ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్యాథాలజీ పెండింగ్ అన్నాడు. పెండింగ్ అయ్యి ఒక 10 days అయిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఇచ్చినప్పటికి ప్యాథాలజీ రిపోర్టు కోట్ చేసి ఫైనల్ ఒపీనియన్ ఇచ్చాను. దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్, అంటే రిపోర్ట్ రాసి పంపించినప్పుడే ఇలాగ జరిగింది. సో అది హాస్పిటల్ నెగ్లిజెన్స్ ఉందా లేదా అని చెప్పి రాస్తే దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇదని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ డిస్కస్ చేశాడు, అది కరెక్ట్ కాదు, దెర్ ఇస్ ప్యాథాలజీ రిపోర్ట్ ఇమ్మనమని రాయు అని చెప్పాను. రాస్తే ప్యాథాలజీ రిపోర్ట్ ఇమ్మనమని ఎస్ఐ రాసినాడు. ప్యాథాలజీ రిపోర్ట్ కాపీ ఇమ్మంటే అది పెండింగ్ పెట్టుకొని ఇది వెళ్ళిన తర్వాతను ప్యాథాలజీకి శాంపుల్ పంపించినాడు ఎవరిదో. ఏదో అంటే ఎవ్రీడే ఒక 10 డెడ్ బాడీలైనా పోస్ట్ మార్టం చేస్తారు కదా, ఏదో ఒక ఇది పంపించేసి వాళ్ళ ప్యాథాలజీ రిపోర్టు నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దేర్ ఇస్ నో అబ్నార్మాలిటీస్ ఇచ్చేసారు. ఆ రిపోర్ట్ కాపీ పెట్టారు. ఆ రిపోర్ట్ కాపీ పెడితే ఆ ప్యాథాలజీ రిపోర్ట్ అక్కడే ఏది గాంధీ హాస్పిటల్లోనే లేడీ ఆవిడ ప్యాథాలజిస్ట్, ఆవిడకి వెళ్ళి ఎగ్జామ్ చేస్తే ఆవిడకి ఎప్పుడు వచ్చింది ఇది, ఈయన మాకు ఒపీనియన్ ఇచ్చేసిన తరువాతను పంపించినాడు ఇది. అయితే అది వచ్చు ఈ ఎస్ఐ దాని మీద వచ్చు డైరెక్టర్ ఆఫ్
మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక రిపోర్ట్ పెట్టాడు. రిపోర్ట్ పెడితే అదే ఆయన పెట్టాడు, దాన్ని నేను ఫార్వర్డ్ చేసి పంపించినాను. ఈ లోపల ఈ ప్రత్యూష పోస్ట్ మార్టము ఎగ్నెస్ట్ ఈ ప్రొఫెసర్ మునుస్వామికి పంపిస్తే ఈ లోపల ఈ పోస్ట్ మార్టము ఇది వచ్చింది ప్రత్యూషది. ఆయన అసలు ప్రత్యూషది ఏంటి మీకు తెలుసు, ఆవిడ అప్పటికి సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్. ఆయన పేరు రెడ్డి, విక్రమ్ రెడ్డి. ఆయన ఆవిడ క్లాస్మేట్స్. ఆయన ఇంజనీరింగ్లో చేరినాడు, ఈవిడ వచ్చి ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది. ఇద్దరూ కలిసి తిరుగుతుండి బాగా క్లోజ్గా ఉన్నారు. క్లోజ్గా ఉండి మ్యారేజ్ అంటే వీళ్ళిద్దరూ ఉంటే అప్పుడు ప్రత్యూష మదరు, ఆవిడ టీచరు సరోజ, ఆవిడ ఆయనకి చెప్పింది కూడా, నీది ఇంజనీరింగ్ అయిపోయి నేను జాబ్ జాయిన్ అయ్యా, పాప కూడా యాక్ట్ చేస్తుంది, అయిపోయిన తర్వాత మ్యారేజ్ నేనే చేస్తాను అనేసి. అంతవరకు బాగానే ఉంది. ఈ కుర్రాడికి వాళ్ళ ఇంటి దగ్గర బిల్డింగ్ లేదు. ఈ దీంట్లో ఉంటున్న ఆ పర్టికులర్ డే ఆవిడ నెక్స్ట్ డే బెంగళూరు ఏదో షూటింగ్కి వెళ్ళాలి. ఆ రోజు ఆవిడ ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి ఈ మన సోమాజీ కూడా దేనికి బ్యూటీ పార్లర్కి వచ్చింది. బ్యూటీ పార్లర్కి వచ్చినప్పుడు వాళ్ళ మామయ్య కూతురికి ఫోన్ చేసి రమ్మని వస్తే ఆ అమ్మాయి స్కూటర్ మీద వచ్చినారు. ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక అరగంట అయిపోయిన తర్వాతను ఆ అమ్మాయి సెల్ నుంచే ఈ రెడ్డికి ఫోన్ చేసింది. ఈ అమ్మాయి నేను పలానా దగ్గర ఉన్నాను అంటే ఆయన వచ్చి కారు వేసుకుని వచ్చినాడు. ఈ మారుతి జెన్ కారు వేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్య కూతురికి ఏం చెప్పిందంటే వచ్చేస్తాం ఒక అరగంటలో ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇద్దరు కారులో వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఒక గంట వెయిట్ చేసి ఫోన్ చేస్తే అప్పుడు రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లోన ఏదో బేకరీ రెస్టారెంట్ ఉంది, అక్కడ వెయిట్ వచ్చేస్తామని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక అరగంట వెయిట్ చేసి తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంటే ఆ అమ్మాయి ఇంకా రాలేదు కదనుకుని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలీదు. సేమ్ మా మారుతి జనంలోన ఆ రోజు దసరా అనుకుంటాను, సంథింగ్ పండగ ఏదో బంజారా హిల్స్ కేర్కి తీసుకుని వచ్చినాడు. ఇద్దరును ఆయనే డ్రైవ్ చేసుకుని వచ్చినాడు. ఆ అమ్మాయి ఉన్నది ఆ ముందు పార్కింగ్ ముందే ఉంటుంది కదా, ముందు ఉండేటప్పుడు ఇలాగ అని చెప్తే వాళ్ళు వచ్చి స్ట్రెచ్చర్ కాదు వీల్ చైర్ తీసుకొచ్చారు. వీల్ చైర్లోని ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు కాన్షియస్, ఆ సెక్యూరిటీ గార్డే వీల్ చైర్లోనే లోపల తీసుకెళ్ళాడు. వీడు కొంచెం నేను ఉన్నాడు కానీ వీడు బాగానే ఉన్నాడు. పాయిజన్ తీసుకున్నామని అంటే అక్కడ వచ్చి అడ్మిట్ చేసినారు. ఇద్దరికి అడ్మిట్ చేసినప్పుడు షీ వాజ్ బాగా కాన్షియస్గా ఉంది. కొంచెం ఆడి మీద ఎక్కువ ఈవిడ డ్రౌజీనెస్ వచ్చింది. వాడు బాగానే ఉన్నాడు, వాడికి అడ్మిట్ చేసిన తర్వాతను ఆవిడ చెప్పిన అడ్రస్సు వాళ్ళ మదర్ని కాంటాక్ట్ చేశారు. మదరు అరౌండ్ 7-8 ఆ ప్రాంతం వచ్చింది. 7 ఆ ప్రాంతం మదర్ వచ్చినప్పటికీ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో మాట్లాడితే ఆవిడ చెయ్యి ఊపింది, అంతా ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు వచ్చి బంజారా హిల్స్ వాళ్ళు పంజాగుట్టిన తర్వాత ఇచ్చిన తర్వాతను తీసుకొచ్చి సేమ్ నరేంద్ర సింగ్ ఎస్ఐ ఈయన వెళ్ళి ఈవిడ దగ్గర రిపోర్ట్ తీసుకున్నాడు. ఎవరు మదర్ దగ్గర, సరోజ దగ్గర. ఆవిడ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రిపోర్ట్ ఇచ్చింది. ఏది ఈ మ్యాటర్స్ అన్ని ఉన్నాం, ఏది ఇలాగ పలానప్పుడు మా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు అంతా రాసుకొచ్చింది. ఆవిడే రాసుకొచ్చి నిన్న ఇలాగ వచ్చింది, మా అన్నయ్య కూతురు చెప్పిన దాని ప్రకారం ఇలాగ జరిగింది, వెళ్ళింది. తర్వాత ఏమైందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత మరి అది ఇద్దరు సూసైడ్ చేసుకోవడం డిసైడ్, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను మ్యారేజ్ చేస్తానని చెప్పినాను ఇద్దరుకును అని చెప్పి ఆవిడ ఇచ్చింది. దాని మీద 174 సస్పీషియస్ డెత్ కేసు రిజిస్టర్ చేశాం. అంతవరకు పెద్ద పట్టించుకోలేదు. బాడీ పోస్ట్ మార్టం అంటే నేనే వద్దన్నాను. నేను రిపోర్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టారు. రేపు పిఎంకి పంపిద్దాము. వీళ్ళందరూ ఈ కొంతమంది యాక్టర్స్ వాళ్ళు ఫోన్లు చేసి సార్ మా వాళ్ళు కొంతమంది రావాలి, బాడీ ఉంచండి రేపటి వరకు అని అంటే అక్కడ పంపించకుండా హాస్పిటల్లోనే ఆ నైట్కి ఉంచిన. అంటే కేర్లో లేకపోతే నిమ్స్లోన అక్కడ మార్చరీలోన
పెట్టి కోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడ ఉంచినారు. ఉదయం వేసొచ్చు అక్కడే ఇంక్వెస్ట్ రాసేసి ఈ నరేంద్ర సింగే మొత్తం అన్నీ రాసేసి పంపించాడు. పంపించేస్తే అయితే కేర్లోన శరత్ చంద్ర సంథింగ్ అప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ ఆయన ఉన్నాడు. వాళ్ళు ట్రై చేసినారు. కానీ యాక్చువల్గా అప్పటికి ఈ ఎనస్థీషియా ఈ డాక్టర్ కావాలి, వాళ్ళ దగ్గర కేర్లో లేరు. ఆవేళ హాలిడే నిమ్స్లో ఉన్నారు. నిమ్స్కి ఫోన్ చేసినారు, వీళ్ళకి పేషెంట్స్ వచ్చినారు అర్జెంటుగా ఎవరిని పంపించండి, మాకు ఒకరే ఉన్నారు ఈవేళ, మేము పంపించడం అవ్వదు, అక్కడికి వస్తే ఇక్కడ మాకు పేషెంట్స్ వస్తే ఎలాగా అని చెప్పి వాళ్ళు పంపించడం మానేశారు. వీళ్ళకి ఎవరు దొరకలేదు. అందుకే ఇమీడియట్గా అటెండెన్స్ కూడా అంటే అటెన్షన్ కూడా చేయడానికి లేదు. పోస్ట్ మార్టంకి వెళ్ళింది. పోస్ట్ మార్టంకి వెళ్తే మునిస్వామి గారు డాక్టరు నరేంద్ర సింగ్ సంతకం పెట్టాడు. పాతది ఉంది ఈయన మీద కోపం, ఆయన మీద ఎగనెస్ట్గా రిపోర్ట్ పంపించినాడు. ఎవరి మీద? ఎస్ఐ మీద. అంటే ఎస్ఐ మునిస్వామి మీద రిపోర్ట్ పంపించారు కదా డైరెక్టర్కి. ఆయన ఏంటంటే ఈ కేసులో రియల్గా మిస్బిహేవ్ చేసినాడు, ఆయన మీద యాక్షన్ తీసుకోమని. ఈయన పోస్ట్ మార్టం ఆపాల ఇక్కడ దొరికాడు గీల పని చెప్తానని చెప్పేసి ఆయన ప్రెస్ను పిలిచేశాడు. ప్రెస్ను పిలిచేసి మొత్తం 13 ఇంజురీస్ ఆయన మెన్షన్ చేసి ఇది రేప్ అండ్ మర్డరు అని చెప్పి ఈయనేంటి రిక్వెషన్ రాసిన దాంట్లో ఇలాగ అయింది, అది సూసైడు, ఇది ఇలాగని చెప్పేసి ఈయన రాసినాడు. యాక్చువల్గా ఇక్కడ కేర్లోన థెరపిటికల్ ఇంజురీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇంజక్షన్ చేసింది ఇది ఇక్కడ నుంచి వెళ్ళకపోతే లాస్ట్లోన ఇక్కడ పెట్టారు, దీనికి పెట్టి దీని నుంచి ఇచ్చినారు. ఇది తర్వాతను ఆవిడ డెత్ అయిపోయే స్టేజ్లోన ఊపిరి ఆగిపోయినప్పుడు ఇది ఇస్తారు కదా దాన్ని హార్ట్, దీనికి ఆ హార్ట్ దీనికి ఇలాగ యూ షేప్లోన ఇవి ఉంటాయి. ఆ లేడీ కదా అవి వస్తే ఇలాగ మచ్చలైనాయి అన్నమాట రెండును. ఇవన్నీ ఇంజరీస్ కింద 13 ఇంజరీస్ కింద మెన్షన్ చేసి తర్వాత జెల్ రాశారు. ఈ జెల్ ఇవి చేసినప్పుడు ఇక్కడ ఈ కాలుకి ఈసీజీ చేసినప్పుడు ఆ జెల్ అంతను శమన్ కింద ఇచ్చేసేసి రిపోర్ట్లో మెన్షన్ చేశాడు. రిపోర్ట్లో మెన్షన్ చేసి ఈ లోపల అక్కడికే ప్రెస్ని పిలిచి ప్రెస్ చేసి రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి పబ్లిసిటీ. అంతవరకు అది సూసైడ్ అనుకున్న ఆయన మాట్లాడే తల్లి ఎప్పుడైతే ఇది ప్రెస్లో వచ్చిందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆవిడొచ్చు ఇక జట్టి పొలిటీషియన్స్ అందరినీ తీసుకొచ్చి ఆవిడ చేయడం ఒక ఇష్యూ అయితే, ఆవిడ మెయిన్ ఎలిగేషన్ తన కూతురు వేసుకొస్తున్న బట్టలతో ఏ బట్టలతో హాస్పిటల్కి వచ్చిందో ఆ బట్టలు మాకు ఇవ్వలేదు అని ఆవిడ ఎలిగేషన్. కరెక్ట్. అది ఆ బట్టలు వీళ్ళు ఏం చేసినారంటే చెప్తున్నాను కదా, కేరు కొత్తగా పెట్టిన కేర్ అప్పటికి వాళ్ళకి మెడికల్ లీగల్ కేసులు. ఇప్పుడు అదే నిమ్స్కి తీసుకెళ్తే ఆ అమ్మాయి బ్రతికుండేది, నిమ్స్లోకి వెళ్ళిపోతే వాడు తిన్న కేర్కి తీసుకొచ్చినాడు. కానీ నిమ్స్కి వెళ్ళిపోతే డెఫినెట్గా బ్రతికుండేది. వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్ కన్సర్న్ డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ లేరు. ఇక్కడ ఏంటంటే ఈ కార్డియాలజీ డాక్టర్స్ తప్పించి ఇది చేసిన డాక్టర్స్ లేరు. తర్వాత ఆ డ్యూటీ డాక్టర్కి తెలియలేదు. లేటంటే చేసినప్పుడు ఆ బట్టలన్నీ కట్ చేసినారు, కట్ చేసి ప్రక్కన పెట్టారు. ఆ స్టాఫ్ చెత్త దీంట్లో పడేశారు. అవి అయ్యో దొరకలేదు. హాస్పిటల్కి వచ్చినప్పుడు గౌన్ వేస్తారు, ఆ బట్టలు అసలు యాక్చువల్గా ఈవిడ ఒంటి మీద ఉండే బట్టలను కట్ చేసి తీసేసి గౌన్ వేసినారు. తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇదంతా అయింది. బట్టల గురించి ఆలు పట్టించుకోలేదు, ఎవరు ఇవ్వలేదు. రెండో రోజు చూసినప్పటికి ఇవన్నీ ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ చేసేస్తున్నారు, డిస్పోజల్లో వెళ్ళిపోయింది. అందుకే ఆ బట్టలు లేవు. అంటే తర్వాత ఏంటంటే బట్టలు ఇవ్వలేదు అనేది తర్వాత మదరు ఇది. ఆ బట్టల గురించి మా వాళ్ళు పట్టించుకోలేదు. ముందు రోజు మా వాళ్ళు పట్టుకుని జనరల్గా ఏంటంటే చనిపోయారనంటే చనిపోయినప్పుడు బట్టలు ఆవిడ మీద ఏం వస్తువులు ఉంటే హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, పోలీస్కి ఇస్తారు. కానీ వీళ్ళకి ఈ మెడికల్ లీగల్ కేసెస్, దట్ వాజ్ ది ఫస్ట్ మెడికల్ లీగల్ కేసు ఇన్ బంజారా హిల్స్, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్ కేర్లోన ఫస్ట్ మెడికల్ లీగల్ కేసు. ఓకే. అంటే అక్కడ మెయిన్ దీంట్లోనే ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. వస్తే మెడికల్ లీగల్ కేసులు వస్తే నిమ్స్ కానీ లేకపోతే అపోలో కానీ
అది కానీ బంజారా హిల్స్కి లేవు. ఆ బంజారా హిల్స్లో ఆ విధంగా జరిగింది అది. బట్ యాక్చువల్గా అయితే ఇది కాదు. అది అయిన తర్వాతను ఈ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి ఎగ్జామ్ చేశాం ఈయన్ని. అప్పుడు నేను ఇన్ఫార్మ్ అయ్యాను. ఎప్పుడైతే ఇదంతా పేపర్లు టీవీలో వచ్చేస్తుందో అప్పుడు నేను చూసి ఇదేంటిది ఇలాగని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. మున్సిపాలిటీ దగ్గరికి. వాటి ఏంటి సార్ ఇది ఇలాగ అంటే అవును ఇది రేపండి మాట్లాడినాడు. అప్పుడు ఈ శరత్ చంద్ర కూడా మునుస్వామి ఆయనే కదా ఇచ్చింది రిపోర్ట్ రిటర్న్గా ఇచ్చేసాడు కూడా. రిటర్న్గా ఇచ్చాడు. అంటే పేపర్లో వచ్చింది మీరు ఏంటి ఇలా చేసినారంటే ఇది రేపండి మాత్రం నేను ఇస్తానని చెప్పేసి ఈ 13 ఇంజరీస్ కింద మెన్షన్ చేసేసి ఇచ్చాడు పోస్ట్ మార్టం సర్టిఫికేట్. అరే పోస్ట్ మార్టం అవేళ ఇచ్చాడు. నేను వెళ్ళినప్పుడే ఉంటే రాసి ఇచ్చాడు. అది తీసుకొని వచ్చి ఇదేంటనేసి అప్పుడు ఈ శరత్ చంద్ర అనేసి అప్పుడు ఇక్కడ హెడ్ డిపార్ట్మెంట్ ఆయన ఎగ్జామ్ చేస్తే ఆయన్ని చూసి ఒకటే నవ్వు. అసలు ఈయన చదువుకున్నాడా లేదా అనేసి. ఇవన్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అప్పుడు ఆయన చేసిన ఇంజరీస్ ఇవన్నీ ఎలాగా ఈ ఇంజరీస్ అంటాడు ఇవి అని చెప్పేసి ప్రతి దీనికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఫలానా పర్పస్కి ఇక్కడ ఇది కట్ చేసాము, ఫలానా పర్పస్కి ఇంజరీ వచ్చింది, ఫలానా పర్పస్కి అనేసి. అది అయిన తర్వాత ఉస్మానియాలో అప్పుడు ఫారెన్సిక్ ప్రొఫెసర్ ఆయన ఇంపార్టెంట్ బుక్ కూడా రాశాడు ఫారెన్సిక్ మీద, నారాయణ రెడ్డి గారు. ఆయన దగ్గరికి రిపోర్టు ఈయన ఇచ్చింది పట్టుకొని నేనే వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి నవ్వినాడు. నవ్వి నేను ఇది అంటే 100కి 100 రూపాయలు కాదు ఇది, మీరు ఒక పని చేయండి డైరెక్టర్కి రాయండి, మీరు డైరెక్టర్కి రాసి చెప్పండి ఇలాగ మాకు వేయమనేసి ఎవరో 3 ప్రొఫెసర్స్ వేస్తారు, కమిటీ వేస్తారు. ఆ కమిటీలోన డిస్కస్ చేస్తాం. ఇది 100కి 100 రూపాయలు కాదు ఇది, దిస్ నాట్ ఇది. అది సెమన్ అవన్నీ ఇచ్చినాడు కదా, స్వాబ్స్ అవన్నీ అవన్నీ ఫారెన్సిక్ పంపించాం. ఫారెన్సిక్ పంపిస్తే అది వచ్చి జెల్లు, దట్స్ నాట్ ఏ సెమన్ అనేసి వాళ్ళు ఇచ్చేసారు. వచ్చు దీనికి పంపించాం. వేస్తే ఆ నారాయణ రెడ్డి గారు, వరంగల్ ప్రొఫెసరు ఒక ఆయన, కర్నూలు ప్రొఫెసరు, ఫారెన్సిక్ ప్రొఫెసర్స్ కర్నూలు, 3కి టీం కింద వేసి అంటే వాళ్ళు మొత్తం అంతా ఎగ్జామ్ చేసి బాడీ ఇదంతా చూసి వాళ్ళు వచ్చి ఇట్స్ నాట్ ఏ రేప్ అండ్ మర్డర్ కేసు, దిస్ మస్ట్ బి అంటే సూసైడ్ అవ్వచ్చు లేకపోతే స్టమక్ వాచ్ చేసినప్పుడు వచ్చిన దాన్ని పంపించిన తెలుస్తుంది కదా. అవన్నీ చేయకుండా ఇచ్చేసండి వీళ్ళు. అయితే అక్కడ ఏంటంటే తర్వాత మేము అంతా కలెక్ట్ చేస్తాం కదమ్మా. ఈ ఎప్పుడైతే కాంట్రవర్షియల్ వచ్చిందో ముందు సిసిఎస్కి పంపించినారు ఇన్వెస్టిగేషన్. సిసిఎస్ వాళ్ళు చేసినారు. చేసిన తర్వాత సిఐడికి ట్రాన్స్ఫర్ చేసినాం. సిఐడి వాళ్ళు చేశారు. ఆ తర్వాత సిబిఐకి వెళ్ళింది. సిఐడి వాళ్ళు మా సిసిఎస్ వాళ్ళు ఏం చేసినారో ఇంచుమించు అవే ఫైండింగ్స్ సిఐడి వాళ్ళు కూడా చేసినారు. ఎందుకంటే దానికి ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. వీడు బ్రతికాడు కదా, వీడు బ్రతికాడు కాబట్టి వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చేస్తే వీళ్ళు వచ్చి ఎక్కడ డ్రింక్ బాటిల్ కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ ఓపెన్ చేసి ఎక్కడ తాగినారు. అయితే అక్కడ చిన్నది ఒక ఇది జరిగింది. డ్రింక్ బాటిల్లోన ఇది కలిపినారు. ఆ అమ్మాయి ఎంటీ స్టమక్ తోటి ఉంది. వీడు మధ్యాహ్నం చికెన్తో భోజనం చేసినాడు. వీడికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. తర్వాతను బాటిల్లో డ్రింక్ మీదకి వచ్చేసింది, ఈ కంటెంట్ కిందకి వెళ్ళింది. అంటే బాగా ఇది చేసి తాగితే బాగుండు. అందులో కలిపినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కిందకి వచ్చేసింది. మీద ఈడు తాగినాడు. ఫస్ట్ ఈడు తాగినాడు, తర్వాత ఆ అమ్మాయి తాగింది. అది తర్వాత ఎందుకంటే ఫారెన్సిక్ దీంట్లో ఈ 2 ఇది చేస్తే అది వెయిట్ ఎక్కువ, ఇది వెయిట్ తక్కువ డ్రింక్ ఉన్న దానికి. ఆ విధంగా వెళ్ళింది. అది వచ్చి అన్ని ప్రూవ్. ఒక డాక్టర్ చేసిన మిస్టేక్ వల్ల ఇది వచ్చింది. వచ్చి ఆఖరికి వాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కదా. డాక్టర్ని సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసి ఆయన మీద ఛార్జ్ షీట్ కాదు, డాక్టర్ మీద కేసు పెట్టాలి కదండి. డాక్టర్ మీద కేసు అంటే వచ్చి రిపోర్ట్ రాశారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన దాని మీద హీ వాజ్ కెప్ట్ అండర్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ చేసుకుంటుంటారు. చనిపోయాడు కూడా రోడ్ యాక్సిడెంట్. చనిపోయాడా? రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. ఆయన బాడీ కూడా అదే ఉస్మానియా మార్చురీలో పెట్టారు. అచ్చా. ఆయన రోడ్ యాక్సిడెంట్ బస్సులో గుద్దింది అసెంబ్లీ దగ్గర. సో పంజాగుట్ట తర్వాత ఇది
పంజాగుట్ట తర్వాత ఇది అయిన తర్వాత ఆ 3 బాడీలు తెలుసు కదా, 3 బాడీలు హిస్టరీ కూడా మీకు బాగా. ఆవిడ దొంగ వచ్చి చెప్తాడు కదా దొంగలు. అదేంటంటే వాళ్ళ బాడీలు 3 నెలల నుంచి అక్కడ ఉన్నాయి. ఆ ఉమెన్స్ కాలేజ్ ఉంది ఎదురు, ఏదో ఫేమస్ ఉమెన్స్ కాలేజ్, సెయింట్ మేరీ. సెయింట్ మేరీ కాలేజ్ అమ్మాయిలు ఆ ముందు నుంచి వెళ్తుండేటప్పుడు స్మెల్ వస్తుంటే ముక్కు మూసుకొని, అతనికి వచ్చిన వాళ్ళందరూ ముక్కులు మూసుకొని వెళ్తున్నారు. దీని ప్రక్కన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ అపార్ట్మెంట్లో వర్కర్స్ చేస్తుండేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడు వీళ్ళు డోర్లు తీసుకొని బయటకు రావడం కానీ ఉండేది కదా. తల్లి 2 కూతుర్లు నైట్ వచ్చి లైట్లు వేసుకొని వైట్ డ్రెస్సులు వేసుకొని క్యాండిల్ పట్టుకొని తిరుగుతుండేవాళ్ళు. అందరూ బూత్ బంగ్లా అని చెప్పి దానికి పేరు భయపడేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మోస్ట్ బ్రిలియంట్ గర్ల్స్ వాళ్ళిద్దరూ. వాళ్ళ ఫాదరు ఒక ఇంజనీర్, మదరు ఒక రిటైర్డ్ కాదు, ఎక్స్ ఎమ్మెల్యే గుంటూరు, వాడి కూతురు ఈవిడ. 2 కూతుర్లు ఒక కొడుకు. వాళ్ళిద్దరూ ఎంబీబీఎస్ చేసినారు, 2 ఫారెన్లో ఉంటున్నారు. ఈ అమ్మాయి బైపీసీ అయిపోయిన తర్వాత ఇంజనీరు, మంచి ఫ్యామిలీ, ఆస్తున్నాడు అని చెప్పి మ్యారేజ్ చేశారు. సార్ ఇప్పుడు అక్కడ 3 డెడ్ బాడీలు అనే విషయం ఎవరి ద్వారా వచ్చింది మీకు? ఫస్ట్ ఇది దొంగలు ఓల్డ్ అంటే మీరు గోల్డ్ మర్చెంట్ ఉన్నారు, అక్కడ వచ్చి సేల్కి సిల్వర్ సామాన్లు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళ గోల్డ్ మర్చెంట్ ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్కి చెప్పినారు. అప్పచెప్తే వాడు అడిగితే, సార్ అక్కడ పలానా దగ్గర డెడ్ బాడీస్ ఉన్నాయి, ఇదే కాదు మేము ఇప్పటికి ఒక 10 సార్లు వెళ్ళి దొంగతనాలు చేసినాము, ఇది ఎప్పటి నుంచో నెల నుంచి డెడ్ బాడీలు ఉన్నాయి, రోజు కొంచెం కొంచెం రోజు వెళ్ళడం కొంచెం తీసుకున్నాను, ఆ మీద నుంచి వెళ్తున్నాం. అది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, అది మీదకి మెట్లు ఉన్నాయి, మీద నుంచి అంటే దీని మెట్లు వెంబడి కిందకి దిగిపోయి బాడీలు ఒక రూమ్లో ఉన్నాయి, మిగతాదంతా వీళ్ళు చేస్తున్నారు. చేసి అలాగా ఒక 10 సార్లు దొంగతనాలు చేసినారు. అంతా కుర్రాలు. వీళ్ళకి బాగా మరి ఎవరు ఉండడం లేదు కాబట్టి నైట్ వెళ్ళడము చేసుకెళ్ళి. అంతకుముందు మనకి ఎయిర్పోర్ట్ ఉండేది, అది బేగంపేట ఎయిర్పోర్ట్, బేగంపేట పోలీసులకు దొరికారు కొన్ని సామాన్లు దొరికితే కానిస్టేబుల్ తీసుకుని వచ్చినారు. ఎక్కడ రాయిల్లు అంటే వీళ్ళు అదేదో బూత్ బంగ్లా అంటున్నాయి, అన్ని మీరు అబద్ధాలు చెప్తున్నారు అనుకుని ఆ సామాన్లు వాళ్ళు ఉంచేసుకొని వీళ్ళు వదిలేశారు. సామాన్లు వాళ్ళు తీసుకున్నారా? తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు అయిన తర్వాత అవన్నీ తెలిసింది. ఆ తర్వాత సస్పెన్షన్ అది అయింది అనుకోండి వాళ్ళకి. అయితే అక్కడ ఇన్స్పెక్టర్ వేళ ఈవినింగ్ ఫోన్ చేసినాడు, సార్ ఇలా బాడీలు ఉన్నాయంటున్నాడు, వీళ్ళు చెప్తున్నారు, ఎంతవరకు నిజమో తెలీదు కానీ బట్ సిల్వర్ సామాన్లు చెప్తున్నారు అని అంటే, సరే అయితే ఉదయం మాకు పంపించండి. ఉదయం అంటే ఉదయం ఆయనే తీసుకుని వచ్చినాడు. ఆయన వెంకటరత్నం అనేసి తర్వాత ఆయన తీసుకుని వచ్చిన ఆయన నేను ఈ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అసలు ముందు చూద్దామనేసి హడావుడి చేయకుండా ఈయన తీసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే 3 బాడీలు ఉన్నాయి. మనకి ఇది ఎయిర్ కూలర్ పనిచేస్తుంది. ఎయిర్ కూలర్ పనిచేస్తూ వాళ్ళు ఉన్నాయి. చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి అప్పుడు ఆ విషయం చెప్పి, ఎయిర్ కూలర్ వీళ్ళు దొంగలు వేశారట కదా, ఎయిర్ కూలర్ కూడా దొంగలు వేసినట్టు చెప్పలేదు, వేసి ఉంది. ఆ నైట్ వేశారు, వేసుకొని వాళ్ళు అలాగా మంచం మీద పడుకుడిపోయారు, అలా చనిపోయారు. ఆ ఎయిర్ కూలర్ అలాగే ఉంది. వీళ్ళు సర్దుకొని ఈ 1 మంత్ 15 days అయింది. బట్ ఎవరు అసలు ఉన్నారా లేదా పట్టించుకుని లేదు. వాళ్ళు ఏంటి అంతకు ముందు నుంచి ఒక పెర్వర్టెడ్, అన్నీ మొత్తం పేపర్సు అన్నీ రాయటం, వాళ్ళొచ్చు డైటు చార్టు, తర్వాత ఏ రోజు ఆ రోజు రాయటం. వాళ్ళు సివిల్స్ పాస్ అయ్యారు, 2 కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు. లేడీస్ అమ్మాయిలు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రాశారు అంతను. మేము వెళ్తుంటే మాకు అంటే అప్పటికే ఆ పెర్వర్షన్ వాళ్ళకి ఇదైపోయింది. మేము వెళ్తుంటే ట్రైన్లో వెళ్తే పట్టుకుంటారు, మాకు వెళ్ళనివ్వరు అని చెప్పేసి మేము లేదా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి అలా తిరుక్కొని చేరి అక్కడ బోర్డులోన వీళ్ళు వెళ్ళి గొడవ చేస్తే వాళ్ళు వచ్చి బయటకు నెట్టేశారు. రోడ్ల మీద పడుకొని మాకు వచ్చి ఇంటర్వ్యూ మెంటల్గా డిప్రెస్ అయ్యారు. సార్ పంజాగుట్ట తర్వాత ఎక్కడికి వచ్చారు? పంజాగుట్ట తర్వాత ఆల్వాల. ఓకే, ఆల్వాలో ఎంతకాలం అండి? ఆల్వాలో జస్ట్ 1 year 3 months ఆర్ సంథింగ్. ఆల్వాలో ఏమైనా గుర్తుందా కేసు?
అల్వాలంటే అప్పుడు ఎలక్షన్స్ మోస్ట్ ఆఫ్ ది ఆ ఎలక్షన్స్ ఉంది. తర్వాత తెలుసుంటారు, ఒక ఎన్కౌంటర్ ఒకటి అయింది అప్పుడు మేడ్చల్ దగ్గర, మేడ్చర్ల ఎన్కౌంటర్. అంటే అప్పటికి ఎన్కౌంటర్ బాగా ఏంటంటే దొంగతనాలు ఈ ఫార్మ్ హౌసెస్లో డెకాయిటీస్, రాబరీస్ విపరీతంగా జరిగేవి. ఆ రోజు అక్కడ ఒక రాబరీ జరిగింది. రాబరీ జరిగితే మేడ్చర్ల పోలీసు అంతా అలర్ట్ అయి ఉండి ఉంటుండగా ఒక ఆటోలోన వీళ్ళొచ్చు ముగ్గురు నలుగురు వచ్చేస్తున్నారు. ఆపంటే ఆపలేదు. ఆడ వచ్చి ఎస్ఐ వెనక కానిస్టేబుల్ ఉన్నాడు, ఫైర్ చేశాడు. ఫైర్ చేసింది ఎవరండి? కానిస్టేబుల్ ఫైర్ చేసినాడు. కానిస్టేబుల్ ఫైర్ చేస్తే అది పడిపోయి ఇద్దరు చనిపోయారు. మిగతా వాళ్ళు దొరికారు అనుకోండి, దొరికారు వాళ్ళకి. అంటే ఆ జరగడం అటువైపు కొంచెం డెకాయిట్లు కూడా తగ్గాయి కూడా తగ్గినాయి. ఆల్వాల్ తర్వాత అండి? ఆల్వాల్ తర్వాత మళ్ళీ నేను ఏసీబీ డిఎస్పీగా వచ్చాను. ఏసీబీ విశాఖపట్నం. ఓకే. తర్వాత ఏసీబీ డిఎస్పీగా 2004లో వచ్చినాను. 2006లో నాకు ప్రమోషన్ వచ్చి సిటీకి వచ్చాను. ఓకే. అప్పుడు కౌముది గారు. ఓకే. మధ్యలో కొంతకాలం మీకు గ్రే హౌండ్స్ వేశారు. ఎందుకంటే గ్రే హౌండ్స్ ఒక 10-15 డేస్ ఉన్నాను. అల్వాల్లో ఉంటుండగా నాకు గ్రే హౌండ్స్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు 10 days 11 days సెలవు పెట్టి అప్పుడు ఏసీబీకి వచ్చేసాను. అంటే గ్రే హౌండ్స్ వేయడం వెనక అప్పుడున్న సీనియర్ ఆఫీసర్ ఒక కోపం, కసి మేమే తీర్చుకోవడానికి కావాలని గ్రే హౌండ్స్ వేశారని వార్త ఉంది. ఇప్పుడు కావాలని వేసినట్టే ఆ ఆఫీసర్స్ దగ్గరికి రిటైర్ అవ్వక ముందు గ్రే హౌండ్స్ వేయడం అనేది అంటే నేను యాక్చువల్గా పంజాగుట్లో ఉండేటప్పుడే రైల్వే ఎడిషనల్ డీజీ బీహార్ ఆయన పేరు, రైల్వే తర్వాత డీజీపీగా రిటైర్ అయినారు కదా. ఎవరు సార్? మన రైల్వే ఎడిషనల్ డీజీ మన బీహార్. సరే ఆ పేరు చెప్తానండి. ఆయన ఉంటే నేను అడిగాను పంజాగుట్ట నుంచి, సార్ విశాఖపట్నం రైల్వేస్ ఖాళీ ఉన్నాయి, నేను వచ్చేస్తానంటే పంజాగుట్ట విడిచిపెట్టి విశాఖపట్నం వస్తానంటే నాకేమి హ్యాపీ రైల్వేస్, కానీ నేను కాదు. అప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, సుకుమార్ గారికి వెళ్ళాడు. గిరీష్ కుమార్ గారా? సరే అండి, ఓకే. పేరు అయితే అని సార్ ఆయనకి నేను అడిగితే నేనేం చేయలేను మీకు గ్రే హౌండ్స్ వేయడం వెనక అదే ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నేను ఉన్నాను. తర్వాతను ట్రాన్స్ఫర్స్ అయినాయి. అప్పుడు నాకు మన బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయితే ఆయన నాకు బాగా తెలుసు కదా, ఆయనే నాకు అడిగారు యాక్చువల్గా రామారావు విజయనగరం వచ్చేస్తావా అంటే, సార్ మళ్ళీ డివిజన్ ఎందుకు, నేను ఏదో లూప్ లైన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే, లేదు అక్కడికి వచ్చి అక్కడ నాకు తెలిసిన ప్లేసే కదా, సరేలేండి సార్. ఆయన విజయనగరం వేయమని అడిగినారు. విజయనగరం నాకు వేయమని మనసు వేస్తే గ్రే హౌండ్స్కి వేసినారు. గ్రే హౌండ్స్కి వేస్తే ఇదేంటది విజయనగరం ఏమంటే గ్రే హౌండ్స్కి వేసినారని చెప్పేసి అనుకొని వెళ్ళాను నేను ఆఫీస్కి. వెళ్తే అప్పుడు ఒక సీనియర్ ఆఫీసర్స్ అంటే డీజీ సుకుమార్ గారు, సుకుమార్ ఆయన వచ్చి, రామారావు యూ హ్యావ్ వండర్ఫుల్ టైం, బాగా చేసావు, ఐఎమ్ హ్యాపీ అంటే, సార్ ఇలాగ వేశారు, నేను ఇలాగా ఏసీబీ డీజీ రాశాడు, ఆయన మేము డిఎస్పీగా తీసుకుంటాం, ఆయన మాకు రిలీవ్ చేయమని మనసు. ఎంఎస్ రాజు గారు అప్పుడు. అయితే నో అబ్జెక్షన్ అనుకో, ఎడిషనల్ డీజీ గారి ల్యాండ్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర పెండింగ్ ఉంది చేస్తారు, ఆయన అడిగాడు, మాకేం అబ్జెక్షన్ ఉంది అని చెప్పేసి ఆయన నాకు విషయం చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళినాను. వెళ్తే మరి ఆ ఆఫీసరు మరి ఆయన దృక్పథంలో ఏముందో తెలీదు, మనసులోన నువ్వు ఏ విధంగా వచ్చినావు, ఎలా చేసినావు అంత తెలుసు. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ గ్రే హౌండ్స్ ఫర్ సమ్ టైమ్, ఇప్పటికిప్పుడు మార్చడం అవ్వదు, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 1 year, దెన్ వీ విల్ ఓకే అని సరే అనేసిన తర్వాత సరే అని చెప్పేసి అయిపోయి నేను ఇక్కడ తర్వాత అప్పుడు బొత్స సత్యనారాయణ గారే చెప్పి ఆయన మళ్ళీ వాళ్ళు అడిగారు, ఇచ్చిందా ఏమంటే తర్వాత విడిచిపెట్టారు. 15 రోజులు ఇది అలా పెండింగ్గా ఉంది. కానీ ఆ 15 రోజులు ముందు మీరు ఎవరైతే పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళారో ఆయన చెప్పినప్పుడు ఈయన
ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయనకి మీరు సపోర్ట్ చేస్తారని ఆ ఆఫీసర్ ఆయనతో అన్నారని వార్త వచ్చింది. అన్నారు. కానీ మీకు ఆయనకి మధ్యన విభేదం ఎందుకంటే మీరు పంజాగుట్ట పనిచేస్తున్నప్పుడు ఆయన ఆ రూట్లో వచ్చినప్పుడు మీరు ఆయన సెల్యూట్ చేయలేదని ఆయనకు కోపం అనేది. అంటే మినిస్టర్ ఎవరైతే నా కోసం చెప్పిన మినిస్టర్ గారితో, ఆ మినిస్టర్ గారితో ఆయన అన్నారు ఆయనకి పొగరెక్కువ, ఏమంటే నాకు సెల్యూట్ కూడా చేయలేదు అని అంటే ఆయన అన్నారు సెల్యూట్ చేయకపోతే అప్పుడే యాక్షన్ తీసుకోవాలి, సబార్డినేట్ సెల్యూట్ చేయకపోతే మీరు ఎలా కోరుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చి సెల్యూట్ చేయలేదని చెప్పేసి పోస్టింగ్ అటు పెట్టడం మంచిది కాదని ఆయన అడిగితే సెల్యూట్ చేయటం అంటే కావాలని సెల్యూట్ చేయకపోవడం అనేది ఏమి ఉండదు. అది వచ్చు యాక్చువల్గా ఆ ఆఫీసర్ వస్తున్నారు, నేను వచ్చు ఆ వేళ ఎడ్జా త్వరగా డీజీపీ ఆయన గ్రాండ్ కాకతీయలో ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్కి పార్టీ ఇచ్చినట్టు, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతను ఆయన పార్టీ ఇచ్చినట్టు దానికి అందరు ఆఫీసర్స్ వస్తున్నారు. ఈయన కారు వచ్చింది, ఈయన కారు వస్తే నేను రిసీవ్ చేసుకోవడానికి పోర్టుకో దగ్గర నేను ఉన్నాను. ఆ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ వాళ్ళంతా అండర్గ్రౌండ్లో ఉంటారు రెస్టారెంట్, అక్కడ ఉన్నారు. ఎస్ఐలు ముగ్గురు మఫ్టీలో ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈయన కారు వచ్చింది, ఈయన కారు రావడం ఈయనతో సైమల్టైనియస్గా గౌతమ్ కుమార్ గారి కారు వచ్చింది. గౌతమ్ కుమార్ గారు కారు దిగడం రామారావు బాగున్నావా అని చెప్పేసి ఆయన ఇంక ఈయన బయటికి రాలేదు కారులో నుంచి. ఆయన బాగా అనేసరికి గొప్పకుని ఆయన దగ్గరికి ఆయన ఏంటంటే భుజం మీద చెయ్యేసి నాకు అలాగా ఆ లాబీలో అలా నడిపించుకొని అలాగా ఎలాగున్నావు ఏంటి అంటే అడుగుతుంటే ఆయనతో అలా మాట్లాడుకుని లేదు. ఈయన వచ్చి కారు దిగి చూసి అంటే నాకు సెల్యూట్ చేయకుండా ఈయన వెళ్ళిపోయారండి సార్. అదొకటి కారణం రీజన్ అంటే ఆయన మెన్షన్ చేసిన మీరు దొరగారు శిష్యుడు అనే ముద్ర కూడా వేశారు. దొరగారు శిష్యుడు అని చెప్పేసి అసలు ఈయన కాదు, ఆర్పి మీనా గారే అంటారు దొరగారు శిష్యుడు. దొరగారు శిష్యుడు అంటే వాళ్ళకి తెలీదు. నేను పంజాగుట్టలో జాయిన్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆయన కలిసినంత వరకు ఆయన నాకు అంటే ఇద్దరు ఒకే జిల్లా నుంచి వచ్చారు కాబట్టి ఒకే జిల్లా కాదు, ఒక విలేజ్కి దగ్గరలోన ఆయన జడ్జింగ్ అనేసి మాది రేగులపాడని అక్కడ ఒక 5 కిలోమీటర్స్ ఒకే దగ్గర. కానీ ఆయనతో నాకు ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, తర్వాత కూడా లేదు. నేను పంజాగుట్టలో జాయిన్ అయిన తర్వాత కర్సీకి వెళ్ళి కలిసినప్పుడు నేను పలానా సార్ అని చెప్పాను. నేను అంతవరకు నేను ఆయనకి ఎప్పుడు పర్సనల్గా కలిసి నేను సో అని చెప్పడం కానీ లేకపోతే ఆయన నాకు ఇది కానీ లేదు. అంతే, అంతకుమించి ఆయన పోస్టింగ్స్ కానీ లేకపోతే ఆయన ఇది కానీ ఎప్పుడు లేదు. అంటే ఒకే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి అది అనుకుంటే ఉండొచ్చు. సార్ తర్వాత మీరు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చాక విశాఖపట్నం ఇక్కడ ఎంతకాలం 2 years 3 years అప్పుడే సాంబశివరావు గారు వచ్చారు. ముందు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికీ కౌముది గారు ఉన్నారు. కౌముది గారు అక్కడ మాకు జాయింట్ సిపి సెక్యూరిటీ కింద ఉండేవారు. నేను బాగా ఆయనకి తెలుసు, నేను బందోబస్తులే కదా, ఆయన బందోబస్తు ఇన్ఛార్జ్ అక్కడ బాగా తెలుసు. దీని మీద నాకు ప్రమోషన్ వస్తే ఆయన కావాలని అడిగి తీసుకున్నాడు సిటీకి. అడిగి తీసుకున్నాడు. ఆయన దగ్గర 1 year బ్యూటిఫుల్ టైం అనుకోండి. ఆయన ఏంటంటే చాలా సిన్సియర్ ఆఫీసరు, స్రూడ్గా ఉంటాడు. మొత్తం పని అంతా నాకే చెప్పేవాడు, నా చేత చేయించేవాడు. బందోబస్తులు కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా సరే. ఆ తర్వాత సాంబశివరావు గారు వచ్చినారు. సాంబశివరావు గారు అయితే నాకు వచ్చి మ్యాక్సిమం వెయిట్ ఇచ్చి మొత్తం సిటీలోన. మీరు సాంబశివరావు గారి దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేశారా, కౌముది దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేశారా? ఇద్దరు డిఫరెంట్ ఫంక్షన్. ఎంజాయ్ చేయటం అని అంటే సాంబశివరావు గారి దగ్గరే ఎంజాయ్ చేశాను. కౌముది దగ్గర ఎంజాయ్ చేయటం అంటే మెంటల్ టెన్షనే ఉండేది ఎప్పుడు. ఏ చిన్నది ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఆయన అన్ని పనులు నాకే అప్పచెప్పేవారు. అప్పుడు ఎంతమంది లేరు, ఒక డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ ట్రాఫిక్, నేను క్రైము మిగతా ఈ కంట్రోల్ రూము ఇవన్నీ ఇన్ఛార్జ్ నేను ఉండేవాడిని, ఈ ఎస్బీ అంతా. దాంతో టెన్షన్ ఉండేది. సాంబశివరావు గారి టైంలో ఒక టీం వర్క్ కింద ఉండేవాళ్ళం. ఆయన మ్యాక్సిమం అందరికీ చేసి సరదాగా అంటే నా లాస్ట్ 2 years ఆయన దగ్గర సరదాగే గడిచిపోయిన తర్వాత నేను రిటైర్ అయినప్పుడు అసలు అంటే ఎప్పుడు ఎవరికి అలాగ జరగదు, ఆ విధంగా అరేంజ్ చేయించినాడు ఆయన. ఫేర్వెల్ ఇచ్చారా? ఫేర్వెల్ అరేంజ్ చేయించి ఆ వేళ ఫంక్షన్ రోజు ఆయన మాట్లాడింది సిటీలోన ఫ్రమ్ కానిస్టేబుల్ టు సిపి వరకు. హీ ఈజ్ ది రిలయబుల్ పర్సన్, హానెస్ట్ మ్యాన్,
ఇలాంటి వాటి సర్వీసు కోల్పోతున్నాం అని చెప్పేసి, సిటీలో హానెస్ట్ మ్యాన్ నేను ఒక్కడే అని చెప్పేసి ఆయన నన్ను అప్రిషియేట్ చేసినారు. ఆ విధంగా సాంబశివరావు గారి దగ్గర మీకు రిటైర్మెంట్ వచ్చింది. సో ఫైనల్ క్వశ్చన్, సాంబశివరావు గారి దగ్గర ఆయనకి నాకు ఒకేసారి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. సూపర్. అంటే జనరల్గా స్టేట్లోన ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పీపీఎం వస్తాయి. ఒక నాన్ క్యాడర్ అంటే ఒక ఐపీఎస్ కాని వాళ్ళకి ఒకరికి, నాన్ ఐపీఎస్ వాళ్ళకి ఒకరికి, ఐపీఎస్ వాళ్ళకి ఇద్దరికి. అందులో ఆ సంవత్సరం నాకు వచ్చింది 2009లో. ఆయనకే కూడా అప్పుడే ఏమన్నారు ఆయన? ఏం లేదు, ఆయన రికమెండ్ చేసి పంపించిందే కదా ఆయన. అలాగే కౌముది గారు కాదు, నేను పంజాగుట్లో ఉండేటప్పుడు ఐపీఎం వచ్చింది. అలాగే పంజాగుట్ నుంచి వచ్చేసిన తర్వాత మహోన్నత సేవ అంటే డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని మెడల్స్ ఉన్నాయో అన్నీ నాకు వచ్చాయి. అందరు ఆఫీసర్స్ దగ్గర కూడా గుడ్లు దీంతో వెళ్ళిపోయాను. సార్ ఫైనల్గా మీరు డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు పోలీస్కి ప్రజలకు మధ్యన ఆ గ్యాప్ ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఉందా తగ్గిందా? పోలీస్కి ప్రజలకంటే అప్పుడు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ ఉండేది. పోలీసు చట్టం ప్రకారమే చేసేవాళ్ళు. ఎలాగుందంటే ఆఫీసర్స్ ఇష్టంతో, పోస్టింగ్స్ కూడా ఆఫీసర్స్ ఇష్టంతో జరిగేవి. పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు ఇన్స్పెక్టర్, ఈవెన్ ఏసీపీ పోస్టింగ్, ఈ అడిషనల్ డీసీపీ కూడా. కానీ అఫ్లేటు అలాగలాగా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువయ్యి పోలీసు ఇండిపెండెంట్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు కాస్త ఇండిపెండెంట్గా ఉండేది. ఎవరో ఒకరు ఇద్దరు వీళ్ళు ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువైంది? మీరు 1976 నుంచి ఉన్నారు కాబట్టి. నేను 76 నుంచి ఉన్నాను. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉందా, లేదా టీడీపీ వచ్చిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ వచ్చింది ఎక్కువ? అలాగని కాదు, అది నేను గవర్నమెంట్ అని రాను రాను అలాగ అన్ని దీంట్లో కూడా వచ్చింది. ముందు 83 వరకు అయితే పబ్లిక్కి పోలీసు అసలు ఏ ఇంటర్ఫీరెన్స్ కానీ ఏం లేదు. 83లోన అంత యూత్ పొలిటీషియన్స్ వచ్చినారు. ఒక విధమైన పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లోన. అవేర్నెస్ వచ్చి పోలీసు దీంట్లోన క్వశ్చన్ చేసే ఇది వచ్చేసింది. పబ్లిక్ క్వశ్చన్ చేసే పరిస్థితులు 83లో వచ్చినాయి. కానీ ఇంటర్ఫీరెన్స్ మాత్రం తక్కువే ఉండేది. అలాగా ఉండి అది అంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంటే మొన్నటిది నాకు తెలీదు, నేను సర్వీస్లో లేను. బట్ అంతకుముందు ఏంటంటే పోస్టింగ్స్ ఆయన పొలిటీషియన్స్ కాదు, ఆఫీసర్ పోస్టింగ్స్ దీని మీదే వెళ్ళేవి. మోస్ట్లీ ఆఫీసర్స్ దీంట్లోనే వెళ్ళేది. అలాగా అంతవరకు ఎందుకు, నేను పంజాగుట్లో ఏసీపీగా ఉన్నాను. రాయలసీమ ఒక బ్యాచ్ అక్కడ డాన్స్ తీసుకొని ఉండేవాళ్ళు రాయలసీమ. అక్కడ ఒక అతన్ని కిడ్నాప్ చేసినారు. కిడ్నాప్ చేసి బాగా కొట్టేశారు. అది ఎస్ఆర్ నగర్ అతను, ఎడ్యుకేటెడ్. ఏంటంటే ఆయన ఏదో సమ్ ల్యాండ్ డిస్ప్యూట్లో ఆయన ల్యాండ్ ముందు ఇస్తానన్నాడు, ఏవో డబ్బులు తీసుకున్నాడు. ఓరోసి లాడ్జిలో జరిగింది. ఓరోసి లాడ్జిలో కాదు, బంజారా హిల్స్లోన ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అక్కడ. అయితే ఆయన కొట్టేసిన తర్వాత ఆయన వచ్చినాడు. వచ్చి పంజాగుట్కి వస్తే పంజాగుట్ కాదు బంజారా హిల్స్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు వచ్చి ఆ ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ సార్ ఇలా ఉన్నదని వెళ్ళినప్పుడు 10 మంది అక్కడ ఉన్నారు. ఈ కర్రలు చైన్స్ అవన్నీ పెట్టుకొని వాళ్ళ 10 మందిని తీసుకొచ్చారు, పెట్టుకుని తన్నారు. వీడు 3 రోజులు వీడు ఆ ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళని ఏడు వాడు మొత్తం డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చినారు. ఇస్తే దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కొట్టారు. కొట్టేసిన తర్వాతను ఇంకున్నారు. ఇంకేంటి ఆవేళ నేను రాజ్భవన్ దగ్గర బందోబస్తులో ఉన్నాను. దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ గారు 10 గంటలప్పుడు ఆయన సత్యనారాయణ పిఎస్ ఉండేవాడు. ఆయన ఫోన్ చేసినాడు, రామారా మినిస్టర్ గారు రమ్మంటున్నారు నీకు అని. సార్ నేను రాజ్భవన్ దగ్గర బందోబస్తులో ఉన్నాను, ఇది అయిపోయిన వెంబడే సెక్రటరీ ఉంటే అక్కడ కలుస్తాను అని అంటే ఆయన చెప్పినట్టుకున్నారు. రాజ్భవన్ దగ్గర ఉన్నారు కదా, నేను అలాగే వెళ్తాను, అక్కడ కలవమను అని చెప్పిస్తున్నాడు. అతనికి వస్తారు, వచ్చేసి నువ్వు చూసుకో, రాజ్భవన్ దగ్గర నువ్వు ఇంపార్టెంట్ దీంట్లో ఖాళీ అంటే కలుస్తా. అయితే ఈ 3 కార్లు ఉండి పైలటు ఈంది వెనక ఎస్కార్టు వచ్చిన తర్వాత నేను మామూలు విశేషం ట్రాఫిక్ ఆపేస్తారు కదా,
రాజ్భవన్ జస్ట్ ఒక 50 అడుగులు దాటిన తర్వాత గేట్ దాటిన తర్వాత ఆపినారు కారు. నేను వెళ్ళాను పరిగెత్తుకొని. వెళ్తే ఫ్రంట్ సీట్లో ఒక గన్మెన్ ఉన్నాడు, ఆయన కిందకి దిగిపోయాడు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఏంటి సార్ ఏం లేదు రామారావు, బంజారా హిల్స్ వీళ్ళ కేసు కట్టారు. అవును సార్, వీళ్ళకి జరిగింది, వీళ్ళకి చాలా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినారు. సరే, అక్కడ ఎమ్మెల్యే మనుషులు చాలా ఇంపార్టెంటు, వాడిని రిమాండ్కి పంపించేయండి, కానీ ఇంకా కొట్టేశారట కొట్టడం, మరి ఇంకా కొట్టకండి, కొట్టకుండా రిమాండ్కి పంపించమని. వాళ్ళు ఏదో తర్వాత బెయిల్ ఏదో పడతారు, అలాగేం ఫేవర్ మనం చేయొద్దు, బట్ ఇంకా పోలీస్ స్టేషన్లో కొట్టడం అది చేయొద్దు, రిమాండ్కి పంపించాను. అంటే ఒక హోమ్ మినిస్టర్ కేటర్లు ఆ కేసు తీసేయమనలేదు, వాళ్ళకేం ఫేవర్ చేయమనలేదు. పోలీస్ స్టేషన్లో మొదట కొట్టడం కొట్టేశారు, ఇంకా మరి ఫర్దర్గా కొట్టకండి, కొట్టకుండా రిమాండ్కి పంపించమని చెప్పి హోమ్ మినిస్టర్ ఒక ఏసీపీని, ఆయన అంటే డీసీపీకి చెప్పలేదు, లేకపోతే సిపికి అని చెప్పొచ్చు, ఏసీపీని అలాగ వచ్చే త్రోహంలో నా కారు ఆపి చెప్పి ఇన్స్ట్రక్షన్ అలా ఉండే పరిస్థితులు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడైతే అంటే నాకు కనిపించట్లేదు అటువంటి పరిస్థితులు ఉంటాయనేసి. మరి అలా రాను అంటే ఏ గవర్నమెంట్ కానీ రాను డిటోరియేషన్ ఇది ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోస్టింగ్స్ కోసమో లేకపోతే పవర్లో ఉండే ఆఫీసర్స్, పవర్లో ఉండే పొలిటీషియన్స్ మెప్పు కోసమని ఇల్లీగల్ థింగ్స్, చట్టాన్ని విడిచిపెట్టి చట్టాన్ని రూల్స్ ఫాలో అవ్వకుండా చేయటం పద్ధతి కాదు, అది ఎప్పుడు కూడా కాదు. దానివల్ల ఒకరోజు కాకపోతే ఒకరోజు నష్టపోయింది మళ్ళీ మనమే వస్తాము. అంత చేస్తే అది ఇంకొక పార్టీ వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గర వీళ్ళకి వచ్చు ఇది, వాళ్ళు వస్తారు, ఇక్కడ వీళ్ళని తంతారు. అలా కాకుండా చట్టం ప్రకారం మనం అలాగని ఎక్సెస్ చేయనక్కర్లేదు, చేయటం బాగానే అక్కర్లేదు. రూలింగ్ పార్టీ ఉండేటప్పుడు రూలింగ్ పార్టీ కొంత ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ బట్ నాట్ అబ్నార్మల్గా అవుట్ ఆఫ్ ది వెళ్ళి చట్టాన్ని, రూల్స్ని, రెగ్యులేషన్ని మానేసి మాత్రం చేయకుండా రూల్స్ ఫాలో అవుతూ న్యాయాన్ని న్యాయం కింద చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అంతే తప్పించి అన్యాయానికి సపోర్ట్ చేయడం ఎప్పుడు పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో రండి, ప్రజలకు సేవ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అంటారు. అయితే డిపార్ట్మెంట్లకు వచ్చిన తర్వాత అధికార పార్టీల వాళ్ళైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సామాన్యుడైనా డబ్బుగులైనా ఎవరికైనా న్యాయం ఒకేలా ఉండాలా, అదేవిధంగా చట్టంలో ఉన్న లొసుగులు లేకుండా చట్ట ప్రకారం చేయాలంటున్నారు రామారావు గారు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మరొకలాగా చేస్తే రేపు వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు చేయండి, ఎవరైనా మీకు సమానం అంటూ రామారావు గారు చెప్తున్నారు. ఇది వారం పల్లె రామారావు గారు టెక్స్టులు ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe I dreams. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I dream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్